59 బస్తీ దవాఖానలు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఎంత మంచి సర్వీస్ ఇస్తూ అనేటటువంటి కూడా మనం చూడడం జరిగింది. 5,000 నుంచి 10,000 మందికి ఈ స్లమ్స్ లోపల ఇది సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అక్కడ ఉచితంగా పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఈ బస్తీ దవాఖానలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, వేరే రాష్ట్రాలలో కూడా పెడితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ బస్తీ దవాఖానలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి పల్లె దవాఖానలు అని చెప్పి కూడా తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే టీఆర్ఎస్ గవర్నమెంట్ 2,250 సబ్ సెంటర్స్ని అప్గ్రేడ్ చేసి పల్లె దవాఖానలాగా కూడా ఏర్పాటు చేసిందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్, నేను ఒక డాక్టర్గా చూసినా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఎప్పుడన్నా హాస్పిటల్కు పోతే డాక్టర్ ఫీజు ఏమో 100లలో అవుతుంది, పరీక్షల ఫీజు ఏమో 1000లలో అవుతుంది అధ్యక్ష. ఇది మన అందరికీ కూడా మనం ఎప్పటికీ చూసేది అధ్యక్ష. కాబట్టి ఇది గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 57 పరీక్షలతో కూడుకున్నటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ 42 ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మా వికారాబాద్లో కూడా పెట్టిండ్రు అధ్యక్ష. నేను వాళ్ళతోటి మాట్లాడితే, సార్ రోజుకు 300 నుంచి 350 శాంపుల్స్ వస్తున్నాయి సార్, మేము పిఎస్సీల నుంచి సబ్ సెంటర్స్ నుంచి శాంపుల్స్ అన్ని తెప్పించేసి ఇక్కడ పరీక్ష చేస్తున్నాము, తెల్లారి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళ సెల్ ఫోన్లకు పంపిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవేగాక చాలా చోట్ల సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. క్యాత్ ల్యాబులు కూడా పెట్టిండ్రు అధ్యక్ష. గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, క్యాత్ ల్యాబులు కూడా పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. మొన్ననే చూసినాం అసెంబ్లీ సాక్షిగా అన్ని రంగాల లోపల ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలను ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది. ఈ మెడికల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా త్వరలో భర్తీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేగాక మొన్ననే మన మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, డైట్ ఛార్జెస్, శానిటేషన్ ఛార్జెస్ ఎంత పెంచిండ్రు అని కూడా తమరికి తెలుసు అధ్యక్ష. పేషెంట్లకు చాలా మందికి ఇప్పుడు టీబీ, క్యాన్సర్ పేషెంట్లకు 56 ఉన్నటువంటి 112 చేసిండ్రు, నార్మల్ పేషెంట్లకు 40 ఉన్నటువంటి 80 చేసిండ్రు, అంటే రెట్టింపు చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్కు సంబంధించి 5,000 నుంచి 7,500కు పర్ బెడ్ కూడా పెంచడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరోనాను కూడా ఏ విధంగా కట్టడి చేసింది అనేటటువంటిది తెలంగాణ లోపల మనం అందరం చూసినాం అధ్యక్ష. మొన్నటి దాకా ఎట్లా ఉండే అధ్యక్ష, మనం అందరం కూడా మూతులకు బుట్టలు కట్టుకునేది అధ్యక్ష. మనము ఊళ్ళల్లో చూస్తుంటాం, ఆ పశువుల గిట్లంగా బుట్టలు కడుతుంటాం, ఏమన్నా పంటలు గిట్ల మేయకుండా అని చెప్పి బుట్టలు కడతా ఉంటాము. గా విధంగా ఇప్పుడిప్పుడే బుట్టలు కొంతమంది తీసేస్తే ఇంకా కొంతమంది పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇగో అటువంటి పరిస్థితుల లోపల కూడా తెలంగాణ టిమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, చాలా వ్యాక్సినేషన్లో కావచ్చు, ఎంత అద్భుతంగా పనిచేసింది అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఇది బాగా పనిచేసిందా లేదా అనేటటువంటిది కేస్ ఫ్యాటాలిటీ రేటు లోపలనే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష. ఇండియన్ యావరేజ్ 1.4 కేస్ ఫ్యాటాలిటీ రేట్ ఉంటే తెలంగాణ లోపల 0.52% ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ లోపలనే ఇండియా మొత్తం లోపల ఫీవర్ సర్వే మొట్టమొదటిగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. దాంతో మంచి ఫలితాలు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని నీతి ఆయోగ్ కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనే విధంగా ప్రశంసించింది అనేటటువంటి విషయాన్ని కూడా తమరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎకనామిక్ సర్వే కూడా వైరస్ కట్టడి లోపల తెలంగాణ 3వ స్థానంలో ఉంది, చాలా మంచిగా చేసింది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక కేసీఆర్ కిట్ గురించి నేను ఎక్కువ చెప్పుడు అవసరం లేదా అధ్యక్ష. గౌరవ మంత్రి హరీష్ రావు గారు నిన్ననే చాలా విపులంగా చెప్పిండ్రు. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను అధ్యక్ష. ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పడం జరిగింది, ఓపీ ఇన్పేషెంట్స్ పెరగడం జరిగిందని చెప్పడం జరిగింది, అట్లాగే సిజేరియన్ రేటు తగ్గింది, ఐసీయూలు, మాతా శిశు ఐసీయూలు కావచ్చు, ప్రసవాల గదుల ఆధునీకరణ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఇమ్యునైజేషన్లో కూడా తెలంగాణ టాప్ అనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను అధ్యక్ష. బ్రెస్ట్ ఫీడింగ్ లోపల కూడా తల్లిపాలు మంచి అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఈ సిజేరియన్ రేట్ తగ్గినందుకు తల్లిపాలు ఇవ్వటం కూడా అద్భుతంగా పెరిగింది
అనేటటువంటి విషయాన్ని మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కొలెస్ట్రము అంటారు, అంటే ముర్రుపాలు అంటారు. ఈ ముర్రుపాల లోపల యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు చాలా మంచిది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. తల్లి పక్కన ఆ బిడ్డను ఎంత తొందరగా పడుకోబెడితే అంత మంచిది. దీన్నే మెడికల్ భాష లోపల రూమింగ్ ఇన్ అనేటటువంటి మాట కూడా అంటారు అధ్యక్ష. ఈ కేసీఆర్ కిట్ తోటి ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఎల్ఎంపీ నుంచి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి 84 రోజుల లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ కిట్టు వర్తిస్తుంది అధ్యక్ష. ఈ 84 రోజులు అంటే ఏంది అంటే 12 వారాలు అధ్యక్ష. ఈ 12 వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు మెడికల్ భాష లోపల. మెడికల్ భాషలో 36 నుంచి 40 వారాలు ఉన్నాయి ఒక గర్భంలో, అంటే ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ అనేటటువంటి విధంగా మనము పరిగణిస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ 84 రోజుల లోపలనే ఎందుకు పెట్టిండ్రు అంటే మనము గర్భాన్ని తొందరగా గుర్తించినట్లయితే అక్కడ మా తల్లికి అవసరమైనటువంటి ఫోలిక్ యాసిడ్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అధ్యక్ష. అంటే అంగవైకల్యము రాకుండా ప్రివెంట్ చేయడానికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. అట్లాగే ఒకవేళ రక్తహీనత గిట్లుంటే ఐరన్ మాత్రలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ 84 రోజులను పెట్టడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష, ఈ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అట్లాగే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కావచ్చు గణనీయంగా తగ్గిందనేటటువంటి విషయాన్ని చెప్పింది అధ్యక్ష. ఆ డీటెయిల్స్కు పోకుండా నేను నియోనేటల్ మోర్టాలిటీ అంటే 28 రోజులు ఉన్నటువంటి బిడ్డను నియోనేట్ అంటారు అధ్యక్ష. ఆ 28 రోజుల లోపల ఎంతమంది చనిపోయినారు అనేది చూస్తారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటేనేమో సంవత్సరం లోపు పిల్లలను ఇన్ఫాంట్ అంటారు అధ్యక్ష. సంవత్సరం లోపు ఎంతమంది చనిపోయినారు అనేటటువంటి విషయాన్ని చూస్తారు. మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అధ్యక్ష, అరే మరి డెలివరీ కాగానే చనిపోతే దాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటారా ఏమింది అనేటటువంటి కొంతమంది డౌట్ ఉంటుంది అధ్యక్ష. ప్యూరిపేరియం అంటారు అధ్యక్ష. ప్యూరిపేరియం అంటే బాలింత ఆ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 6 వారాలు ఉంటుంది అధ్యక్ష. డెలివరీ అయినప్పటి నుంచి 1.5 months 6 వారాల లోపల ఎంతమంది చనిపోతారు అనేది లెక్క తీస్తారు అధ్యక్ష. నియోనేటల్ మోర్టాలిటీ రేట్ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏమో 1000కి లెక్క పెడతారు, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేటు మాత్రం 1,00,000కు లెక్క కడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవే కాకుండా మనకు కేసీఆర్ కిట్ అంటే ఈ వైద్య డెలివరీ అయిపోయిన ఇచ్చేటప్పుడు కిట్టే అందరికీ చాలా తెలుసు అధ్యక్ష. కొత్తగా 2 కిట్లు రావడం జరిగింది అధ్యక్ష. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, అట్లాగే హైజీనిక్ కిట్. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏ జిల్లాలో అయితే రక్తహీనత కావచ్చు, ఇంకొక మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉందో వాళ్లకు ఒక సపరేట్ కిట్ ఇవ్వాలని చెప్పి ఈ కిట్టు రూపొందించింది అధ్యక్ష. అందులోపల 9 జిల్లాలను గుర్తించితే మా వికారాబాద్ జిల్లా కూడా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. హైజీనిక్ కిట్కు సంబంధించి 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఈ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే చిరకాల వాంఛ అయినటువంటి మా వికారాబాద్కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినందుకు ఈ సభాముఖంగా తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మా వికారాబాద్ లోపల 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10% ఉంది. ఈ విషయాన్ని నేను గౌరవ మంత్రి గారి దృష్టికి గతంలోనే తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే వీలైనంత తొందరగా ఒక 60-70 లక్షల అవసరం ఉంది కాబట్టి దాన్ని శాంక్షన్ చేసి అది కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మా దగ్గర డయాలసిస్కు సంబంధించినటువంటి మెషిన్స్ని బెడ్స్ని ఇంకా కొంచెం పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు పుణ్యమా అని చెప్పి వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి యాక్సిడెంట్లు ట్రాఫిక్ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఒక అల్ట్రాసౌండ్, సిటీ స్కాను, రేడియాలజిస్ట్ను కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని చేస్తున్నది అధ్యక్ష. ఇన్ని చేస్తున్నా కానీ ప్రతిపక్షాలకు ఏం చేస్తున్నది అనేటటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తా ఉంది అధ్యక్ష. ఒక భర్తకు తన భార్య మీద ఈమెకేమన్నా చెవుడుందా అని చెప్పి ఒక అనుమానం వచ్చింది అధ్యక్ష. చెవుడుందా అని చెప్పి అనుమానం వచ్చి భార్యను అడగడానికి ఏమో ధైర్యం సరిపోతలేదు. అందుకని ఒక డాక్టర్ దగ్గరకు పోయి మా భార్యకు చెవుడు ఉన్నట్టున్నది డాక్టర్, ఏమన్నా చుక్కలు ఇస్తే ఆమె నిద్రపోయినప్పుడు చెవులో వేస్తా అన్నాడంట.
గట్ల కాదు, ఎంత దూరం నుంచి వినబడతలేదో నువ్వు కరెక్ట్గా కనుకొచ్చి చెప్తే నేను చెప్తా అంటే ఈయన ఫస్ట్ పోయి ఒక 10 అడుగుల దూరం నుంచి ఏమో ఏం చేస్తున్నావు అన్నాడంట. ఏం సమాధానం వినబడలేదు. అబ్బో బాగానే ఉన్నట్టుందని చెప్పి ఇంకొక 5 అడుగులు ముందుకేసిండంట. అప్పుడు మళ్ళీ ఏమో ఏం చేస్తున్నాడు అన్నాడంట. మళ్ళీ ఏం సమాధానం లేదు. ఇంకా బాగా ముదిరినట్టుందని చెప్పి 2 అడుగులు దగ్గరకు పోయిండంట. అప్పుడు కూడా ఏం సమాధానం లేదు. లాస్ట్కు వెనకాల పోయి ఆమెను ఇట్లా తట్టుకుంటూ ఏమో ఏం చేస్తున్నావు అంటే, ఎన్నిసార్లు చెప్పాలో 4వ సారి చెప్తున్నా నీకు వంకాయలు వస్తున్నా అని చెప్పి ఆమె చెప్పిందట. అంటే ఇప్పుడు చెవుడు భర్తకుందో భార్యకుందో ఏ విధంగా ఉందో, ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో మా పాలకపక్షం ఏం చేస్తుందో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. చెవుడు వాళ్ళకుందా మాకుందా వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి ఇంత మంచి పథకాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డిమాండ్ మీద పెట్టినటువంటి 10,711 కోట్ల 3,29,000 ఈ డిమాండ్ను శాంక్షన్ చేయాలని చెప్పి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మిగతా వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై తెలంగాణ, జై కేసీఆర్. Honorable Deputy Speaker, sir. Sir, I take the opportunity to speak on the second batch of 10 demands covering higher and technical education, sports and youth services, medical and health, municipal administration and urban development, labor and employment, religious endowments, forest and environment, tourism and cultures. Honorable Deputy Speaker, sir. Sir, I would like to bring to your kind notice a very important issue. This is regarding tabling of demands. Sir, I'm sorry to say, sir, all the demands, 10 demands, were not tabled yesterday, and last night at 12 o'clock, I received these demands, set of all the demands at my residence. Sir, isn't it very sad that without demands being tabled and without the members going into the details and having a proper study, how can we come and participate in this demand, sir? Sir, it is very sad. This is a very important thing, and I hope next time it will be made sure that the demands are tabled. Because to have a healthy discussion, we need to have a proper study. Like all these times I'm trying to just study, and I think for the first time I have come without really going into the details, superficial information, whatever I have, I'm trying to just gather them and put it across, and hoping that I would get some replies. So starting with school education, sir. Education Minister Sahiba has pointed out in the note of demand and the outcome budget for the school education for the financial year, for the year 2022-23, that a new scheme, Mana Uru Mana Badi, in rural areas and a Mana Basti Mana Badi in urban areas has been launched. She has also explained that to develop the government schools across the state, the scheme has been formulated with an outlay of 7,289 crores. Honorable Deputy Speaker, sir, in the first phase, a mandal is taken as a unit and 12 different types of works are being taken up in 9,123 schools with an outlay of 3,497 crores.
I may recall here that the Finance Minister Saab in the state budget for the year 2021 and 2022 has announced the introduction of a new scheme for education with an outlay of rupees 4,000 crores and a budgetary provision of rupees 2,000 crores were made in the year 2021 and 22 for providing basic facilities in all the government schools on a large scale. Sir, under the scheme, the government would take up construction of new buildings for schools located in rental premises, repair of school building and provision of necessary furniture, toilets, other facilities, including use of digital technology in the classroom. I do not know how the same scheme can be launched twice, in the current year as well as in the next year. Sir, I can say that unnamed scheme of 2021 is now named as Mana Uru Mana Badi, and it has been launched by the Honorable Chief Minister Saab in Vanpatri earlier this week, sir. Honorable Deputy Speaker, sir, in the current year itself, the government has decided to allocate rupees 2 crores each from CDP funds of rupees 5 crores for this scheme. The contribution of CDP funds by the legislatures, thus 160 legislatures, thus comes to rupees 320 crores. I would request that in the 16 mandals in Hyderabad district, all the government schools should be taken up in a first phase itself, as these schools are in very bad shape and lack of basic amenities. And when I make this demand, I have also heard Honorable Education Minister Sahiba saying that the enrollment in government schools have increased. Almost 3 lakh more students have enrolled when she was speaking. So when the students have increased, so it's obvious that the infrastructure also requires to be increased. The teaching staff also requires to be increased. And the increase is the reason of COVID and post-COVID, I would say. Because of COVID, many people have lost their livelihoods, and because of various other reasons, the economic condition have really come down, and the poor parents were forced to take their students out from the private schools and get them enrolled or get them admitted in the government schools. Sir, when there is one issue which needs to be addressed, sir, what is happening, like I'm giving an example, one child was studying in a private school, and because of the economic distress and economic slowdown and loss of job, the parent of that student was forced to get that student admitted in government school. And when that student is going for an admission in government school or any residential school, there they are asking and demanding for a TC. And the private schools are not giving the TC, saying that first you clear the fees is due, then we will give you the TC. So what is happening is that, sir, in this, it is like we are forcing a child to drop out from studies. This is a very important issue, and I hope that the Ministry of Education will make a note and Honorable Minister will intervene and give clear instructions to all the private schools that if any student wants to discontinue from any private school and taking an admission in government school or residential schools, no TC should be asked. They should directly be admitted in government schools without a TC. This is a very important issue which I am bringing to your notice, Honorable Deputy Speaker, sir. Sir, going further ahead, sir, according to a government survey, as many as 9,997 additional classrooms are required. 8,725 schools have to be provided with compound wall. 9,000 schools need latrine and so on. Sir, now again my question is,
When we have prepared this requirement, have we taken into consideration the increased number of enrollment which has come in the government schools? Or these figures are the old strength of the students? This needs to be clarified when Honorable Minister is going to give me a reply, sir. Sir, at the same time, I welcome the announcement made by the Chief Minister, Janab KCR Saab, in the Assembly on recruitment to be taken up in the state government department. Honorable Deputy Speaker, sir, a total of 91,143 posts are going to be filled across all departments and states, including regularization of services of 11,103 contract and outsourcing employees, and direct recruitment to fill up 80,039 vacancies. So over 26,500 vacancies of 91,143 are in the secondary and higher education department. And the figures include 5,500 contract and outsourcing posts and 20,964 direct vacancies. The direct vacancies again include 13,086 in secondary education and 7,878 in higher education department. Honorable Speaker, sir, through you, I request the government to ensure that all these vacancies in education department are filled up in a time-bound manner during the course of the next academic year. So the government has also initiated measures to introduce English medium in all government schools in states so that the poor students in these schools get opportunities on par with their counterparts in the private and corporate schools. While welcoming this move, we demand that Urdu should be offered as a second language to all the students whose mother tongue is Urdu, sir. ये बहुत जरूरी बात मैं आपके जरिए हुकूमत की तवज्जो हासिल करना चाह रहा हूं और उम्मीद करता हूं कि मेरे उठाए गए इस मसले पर हुकूमत न सिर्फ संजीदगी से गौर करेगी बल्कि अपने मादरी जबान में तालीम हासिल करने की ख्वाहिश रखने वालों के लिए उनको सेकेंड लैंग्वेज उर्दू देगी. Or, and sir, after the formation of Telangana state, the number of residential schools for the weakest section has gone up from 298 to 973, including the residential schools open up for the minorities and backward classes. For this, I need to congratulate
call for a meeting. We all can sit together. If not, all of us, at least myself, would like to come and sit and bring to your kind notice the issues related to Urdu medium schools, the issues related to Urdu junior colleges and the teaching staff, the issues related to Urdu degree colleges and the post. I would like to bring across to you the DSC, the de-reservation, which we were demanding, and at the same time, as strict as mandatory for teacher recruitment, the government is arranging to conduct the qualifying examination, but the state government is not conducting TET examination since the last 4 years. We request the government to conduct the TET examination at the earliest to fill up all the vacant teacher posts in Telangana. There are 12,500 students doing D.Ed courses and 15,000 students doing B.Ed courses. About 1.7 lakh D.Ed diploma holders and 1.7 lakh B.Ed graduates are waiting for TET TET exams. Sir, intermediate, there are 405 government junior colleges with 1.96 lakh students under the Board of Intermediate Exam Education. According to the note of demand for higher education for 22-23, there are 6,008 sanctioned junior posts, out of which only 746 are working and 5,262 are vacant. That means 87.58% is vacant. This is a very serious matter which needs to be looked into. Hence, 3,584 contract faculty and 194 minimum time scale junior lecturers are working against the sanctioned posts, and for the remaining 1,484 vacant posts, guest faculty is engaged. Now going towards higher and technical education, so far as higher education is concerned, two issues are awaiting an early decision by the government. The first issue relates to the proposal of raising the retirement age of university teachers and government degree college teachers to 65 years. And the second issue pertains to the agency for recruitment of the university and degree college teachers, whether it could be done by the Telangana State Public Service Commission, the Telangana State Council for Higher Education, or a new recruitment board to be constituted for the purpose. I have made the same issue raised when I was speaking on budgets also, sir, but Honorable Finance Minister had not replied, and I hope that Education Minister would give me this, the reply for this. I request the government to decide on these two issues immediately so that the vacancies in higher education department are filled up in next academic year. Honorable Panel Speaker, sir, in May 2021, the state government has appointed Vice Chancellor for 10 state universities. But once again I say, not a single VC from the minority community was appointed. Also, since the inception of State Council for Higher Education in undivided AP and formation of Telangana State Council for Higher Education, not a single member of minority community was appointed as Vice Chairman or the Chairman of the Council. Why? Honorable Panel Speaker, sir, through you, I would like to bring to the kind notice of the government that for Telangana State Council for Higher Education, kindly nominate a member of minority community and also appoint a vice chairman or a chairman of the council. This will give a good sign and a signal that this government is a minority friendly government. And I know that कि ये मुस्लिम दोस्त हुकूमत है, माइनॉरिटी दोस्त हुकूमत है, गरीब दोस्त हुकूमत है, किसान दोस्त हुकूमत है और नौजवान दोस्त हुकूमत है, हर एक की दोस्त है. इसलिए तो हम भी आपके दोस्त हैं. लेकिन हम चाहते हैं कि एक एक रुकन अगर इसमें अगर डाल दें तो कोई बड़ी बात नहीं है, बहुत छोटी बात है आपके लिए. कौड़ा रुपये देने की बात नहीं कर रहा हूं, एक रुकन देने की बात कर रहा हूं. दे दीजिए, एक अच्छा पैगाम जाएगा.
इससे सर, and I also request the government to nominate a professor from the minority community to either chairman or vice chairman of the post. State universities have also not got the adequate funds from the government. So the 8 existing general universities are allocated rupees 678.88 crores in the next year's budget. Sir, through you, I also would like to bring to the kind notice of Honorable Minister KTR Saab. Yesterday, students from IT Basar had come and met me and spoken to me repeatedly on my phone, and they requested me to raise the issue of IIT Basar. They do not have a VC there. The food is very bad. The living conditions are very bad. All the students came to me and they were requesting, Akbar Saab, kindly raise the issues regarding. I will give one detailed letter to you, sir. Through you, sir, I request Minister Saab to kindly look into that. A representation has been received. People come with a lot of hope to us and they request us to raise. That is the reason why IIT Basar issue, खाने में कीड़े निकल रहे हैं, वीसी नहीं है, उनके हॉस्टल में फैसिलिटीज नहीं है, नैक का एक्रीडेशन उनका नीचे हो गया. They were requesting, kindly I request you to look into that, sir. Sir, at the same time, sir, out of 1,268 sanctioned teaching posts in Usmania University, there are now only 415 regular faculty. I hope that these vacancies will be taken up. Honorable panel speaker, sir, when I speak about Usmania University, I would like to come on record and say that Usmania University is also on Waqf land, sir. With all responsibility, I am saying, sir. So in the earlier budget session, I had given the court judgments also. I have given the details. I have given the judgment of the Revenue Department. Then when it was appealed further, the High Court judgment also I have given. But the state now is that, sir, Usmania University have locked all the roads which leads towards the Muslim graveyard, which leads toward the Muslim प्रेयर मॉस्क मस्जिद को जो रास्ता जाता है बंद कर दिए, खबरस्तान को जो जाता है बंद कर दिए, सारे रास्ते बंद कर दिए वीसी साहब. सर, मैं आपके जरिए हुकूमत से दरखास्त करना चाहता हूं, रास्तों को खोल दीजिए. सर, my colleague, my MLA Mr. Ahmed Pasha Khadri साहब had gone there. He had met the registrar also Usmania University. रास्ते बंद कर दिए ना पाशा कादरी साहब. मस्जिद का रास्ता बंद करें, दरगाह का रास्ता बंद करें, खबरस्तान का. काइंडली गिव इंस्ट्रक्शंस टू ओपन दैट उस्मानिया यूनिवर्सिटी के जो रास्ते बंद करे हैं. सर, गोइंग फर्दर एट फ्रॉम एजुकेशन डिपार्टमेंट टू मेडिकल एंड हेल्थ, सर, आई कांग्रेचुलेट द तेलंगाना गवर्नमेंट according to the health index report titled the Health States Progressive India report on ranks of state and union territory, the state improved from its previous 4th rank to be placed 3rd on the overall health index for the year 2019, sir. I congratulate the Telangana government for that. Sir, Telangana overall performance as well as incremental performance on various parameters put it in the 3rd place among larger states behind Kerala and Tamil Nadu. While for medical and health, rupees 5,707.50 crore allocated in financial year 2021 and actual expenditure account was 5,944.69 crore. Additional expenditure was rupees 227 crores and rupees 5,816.52 crores were allocated in revised budget in financial year 2021-22. The allocation has been raised to rupees 10,711 crore in the budget for 22-23, marking a substantial increase of rupees 4,894 crores in the share number, sir. So the breakup of the proposed allocation is rupees 5,743 crore under scheme expenditure and rupees 4,968 crores under established expenditure. It's a welcoming sign that the health sector has got a much needed boost, with budget allocation for the financial year 22-23 being 78.5% more than the current fiscal year, even as Telangana government seeks to build a robust healthcare network across the state, sir. Sir, for
22-23, the allocation has been increased for various schemes under the scheme expenditure. Rupees 1,000 crores for construction of medical colleges and hospital, and rupees 1,000 crores for construction of super speciality hospital. The allocation for these two categories in current fiscal year was almost zero. The allocation has been increased for purchase of surgical consumables, diagnostic reagents and disposables. The allocation for the National Program for Prevention and Control of Cancer and Diabetes and Cardiovascular Disease and Stroke has been raised from only rupees 5 crores in the current financial year to 308 crores for the next year, sir. I congratulate the government for this, for increase, sir. So the scheme expenditure for primary health centers under Director of Public Health did not see any increase, and it was the same case with the allocation for prevention of control of diseases. Honorable panel speaker, sir, बार बार कई मर्तबा मेरी पार्टी की जानिब से मैं उस्मानिया हॉस्पिटल का मसला उठाता रहा हूं। मैं आपके जरिए हुकूमत से फिर से अपील करता हूं, चीफ मिनिस्टर साहब से अपील करता हूं, दरखास्त करता हूं कि आप शहर के चारों तरफ आप हॉस्पिटल्स ले रहे हैं, चारों तरफ ले रहे हैं, आप उस्मानिया दवाखाने को भी ले लीजिए। उस्मानिया दवाखाने में खुली जमीन है, आप टावर्स बना सकते हैं, हॉस्पिटल्स बना सकते हैं। पुराने शहर में भी, साउथ ऑफ हैदराबाद में भी एक दवाखाने को लिए वैसे होगा। आप खुला जो है मैदान उसमें ले सकते हैं। मैं बार बार कह रहा हूं, उस्मानिया दवाखाने को नजरअंदाज मत कीजिए। और दवाखाने जो बना रहे हैं, हम इसका इस्तेकबाल करते हैं, तो साथ ही साथ ये भी कहते हैं कि फ्रूट मार्केट, जो फ्रूट मार्केट है, जो फ्रूट वेंडर्स हैं, जहां पे अपने फ्रूट्स को बेचते थे, वहां पर आज एक दवाखाने का संग बुनियाद रखा जा रहा है और उसके बाद में कहा जा रहा है कि दूसरी जगह पे उनको शिफ्ट किया जाएगा। तो मैं पैनल स्पीकर साहब आपके जरिए महमूद अली साहब से, केटीआर साहब से और हमारे एग्रीकल्चर मिनिस्टर साहब से कहूंगा, दवाखाने की तामीर के खिलाफ नहीं है। मैंने एक प्रपोजल चीफ मिनिस्टर साहब के सामने लास्ट सिटिंग में रखा था कि फ्रूट मार्केट को आप वक्फ बोर्ड की जमीन पर ला लीजिए। मैं अभी भी कह रहा हूं, आप नई मार्केट बनाइए, जरूर बनाइए। मैं सारे फ्रूट वेंडर से लिखाकर दस्तखत करा कर देता हूं कि जैसे साल 2 साल में फ्रूट मार्केट तामीर हो जाएगी, वो वक्फ बोर्ड की जमीन से नए फ्रूट मार्केट में चले जाएंगे। लेकिन आज वो लोग रोड पर हैं, कई खानदान मुतासिर हैं। हमदर्दी के साथ इस मसले को देखिए। जरूर मैं कहूंगा कि दवाखाना आना चाहिए। हाई कोर्ट का ऑर्डर भी उनको मिला, लेकिन उसके बाद भी डिमोलिशन हुआ। मैं ये नहीं कह रहा हूं कि आप वहां पे दवाखाना नहीं बनाइए, बिल्कुल बनाइए। दवाखाना जरूरी है, लेकिन इन गरीबों का भी सोचिए। ये फ्रूट वेंडर्स परेशान हैं, आम का सीजन है, उनके फ्रूट, उनके आम रोडों पे बेच रहे हैं बेचारे गरीब, और वो बेच रहे हैं तो पुलिस वाले आके उनके फ्रूट्स को सीज कर रहे हैं और उनको चालान दे रहे हैं। सर, मैं कह रहा हूं कि 30 एकड़ वक्फ बोर्ड की जमीन है, हम महमूद अली साहब और हम मिलकर वक्फ बोर्ड से टेम्पररी मार्केट के लिए अलॉट करते हैं। गवर्नमेंट अगर पैसा नहीं खर्चना चाहती है तो ये फ्रूट वेंडर्स अपने पैसों से टेम्पररी मार्केट बनाने तैयार है। आप सिर्फ इजाजत दे दीजिए, आप सिर्फ इजाजत दे दीजिए। जमीन भी है, टेम्पररी बनाने के लिए भी वो तैयार है, नई मार्केट बनने के बाद जाने को भी तैयार है। और भी अगर कुछ है आप जो चाहते हैं बोलिए, वो भी उनसे बात करेंगे। लेकिन आप जहां पे बैठो बोल रहे हैं, वहां नहीं बैठ सकते, वहां कारोबार नहीं हो सकता, रोड तंग है, वहां पे पूरा फ्रूट मार्केट खत्म हो जाएगी। और फ्रूट मार्केट की वजह से गवर्नमेंट को भी पैसा आता है। काइंडली मेरी आपसे रिक्वेस्ट है कि हमदर्दी के साथ फ्रूट मार्केट का भी देखिए, उस्मानिया हॉस्पिटल का भी देखिए। मिनिस्टर साहब हरीश राव साहब हैं, मैं फिर से दरखास्त करता हूं कि उस्मानिया हॉस्पिटल को लीजिए, उस्मानिया हॉस्पिटल को भी बनाइए। निजामिया तिबी कॉलेज का आपने दौरा किया, आपका शुक्रिया साहब, मिनिस्टर साहब का। निजामिया
तिबी कॉलेज और यूनानी हॉस्पिटल को जो चीजें थी हमने आपको दी, उसमें से बहुत सारी चीजें हुई हैं। बिल्डिंग रेनोवेट करने के लिए भी मैं आपके जरिए दरखास्त करूंगा। और उसके साथ ही साथ पैनल स्पीकर सर, थ्रू यू आई वुड लाइक टू मेक अ सबमिशन एंड अ रिक्वेस्ट टू ऑनरेबल हेल्थ मिनिस्टर साहब. Sir, we had appointed on contract basis in Telangana Institute of Medical Sciences few employees. Their contract is ending on 31st of March. We need to renew their contracts. All the staff working there, clinical and non-clinical staff, have made a representation asking the government to regularize the services. Yeah, please, please. भैया उसमें वो टिम्स हॉस्पिटल का क्या है, पहले अपन जल्दी में जब कोरोना के टाइम पे टू टेक केयर ऑफ द कोरोना पेशेंट्स, अपन कोरोना के लिए वो हॉस्पिटल खुल चुके हैं. अभी कोरोना खत्म होने के बाद उसको सुपर स्पेशलिटी हॉस्पिटल बनाना चाहते हैं गवर्नमेंट. सुपर स्पेशलिटी हॉस्पिटल के लिए यू नीड थिएटर्स, आप तो सब जानते हैं. सो उसके तरीके से आईसीयू वार्ड्स सपोर्टेड बाय डिपार्टमेंट वाइज बनाना चाहिए. जब कोरोना के लिए जल्दी जल्दी बेड्स डाले, ऑक्सीजन का लाइन डाल के अपन हॉस्पिटल खुले. अभी गवर्नमेंट ऑनरेबल सीएम वांट्स टू मेक टिम्स एज ए सुपर स्पेशलिटी हॉस्पिटल. सो रिसेंटली वी हैव कॉल्ड द टेंडर्स, उसको जल्दी हम सुपर स्पेशलिटी हॉस्पिटल बनाना चाहते हैं. सो मीनवाइल हॉस्पिटल को बंद नहीं करते हुए एक 2-3 फ्लोर में ओपी चला रहे हम. वो जैसा हॉस्पिटल का ऑपरेशन थिएटर्स एंड अदर फैसिलिटीज होते हैं, वो टिम्स को पूरी तरीके से निम्स जैसा उसको अच्छी तरीके से सुपर स्पेशलिटी हॉस्पिटल बनाते हैं. सो मीनवाइल गवर्नमेंट का आइडिया क्या है, उसमें हम परमानेंट एम्प्लॉयज को लेना चाहते हैं. जब कोरोना के टाइम पे टेम्पररी के लिए द ऑर्डर इटसेल्फ गिवन सेइंग दैट यू आर टेकिंग इन अ टेम्पररी बेसिस फॉर ए पीरियड ऑफ 1 ईयर. बट जो सर्विसेज उन लोग दे चुके हैं उसमें हम देखते हुए गवर्नमेंट ये डिसीजन लिए, जो टेम्पररी बेसिस में जो एम्प्लॉयज को हम ले चुके हैं उन लोगों को परमानेंट रिक्रूटमेंट में वेटेज दे के वी वांट टू मेक देम एज ए परमानेंट एम्प्लॉयज. सो गवर्नमेंट विल गिव सम वेटेज so that they can be selected as a permanent employee. So we are not closing TIMS. TIMS, we are making it as a super specialty hospital. TIMS, we want to recruit permanent employees, specialized and qualified employees को हम recruit करना चाहते हैं. जो लोग कोरोना के टाइम पे टेम्पररी टाइम पीरियड के लिए रिक्रूट कर चुके हैं उन लोगों को भी वेटेज देके परमानेंट बेसिस में हम लेने के लिए we will extend all kinds of cooperation and will extend वेटेज मार्क्स. थैंक यू ऑनरेबल मिनिस्टर साहब. मैं यही कहना चाहता हूं कि कोरोना के वक्त, बुरे वक्त, जरूरत के वक्त लोग आगे बढ़ के अपने सर्विसेज दिए. अब कोरोना खत्म हो गया तो हम उनके सर्विसेज को खत्म ना करें और उसको किस तरीके से हम एकोमोडेट कर सकते हैं उसको भी देखना चाहिए. नहीं तो एक पैगाम ऐसा जाएगा कि जरूरत के वक्त हमारा इस्तेमाल हुआ, जरूरत खत्म हो गई और हमको फेंक दिया गया. ऐसा ना हो, इसके लिए मैं आपकी तवज्जो चाहता हूं. सर, पैनल स्पीकर सर, इन द चीफ मिनिस्टर साहब स्टेटमेंट ऑन रिक्रूटमेंट इन गवर्नमेंट डिपार्टमेंट्स, डायरेक्ट रिक्रूटमेंट वैकेंसीज हेल्थ एंड मेडिकल फैमिली वेलफेयर डिपार्टमेंट इज शोन एज 12,755. However, the total vacancies are 20,048, including the post against which outsourcing and contract staff are employed. Moreover, the sanctioned strength of Medical and Health and Family Welfare Department, according to Appendix A to the Budget Estimate 22-23, Volume 8/1, on employee strength of Government Department is 55,739 in 22-23, as against 48,981 in the current year of 21-22, indicating an increase of 6,758 posts, mainly in Director of Medical Education in view of the opening of new medical colleges and new teaching hospitals. I understand this. Sir, I would like, through you, I would like to know from the Finance Minister, Sahab, who is also the Health Minister, whether in computing the direct recruitment vacancies to be filled up as per the CM Sahab statement, these new posts have been taken into consideration or not. This is very important. अगर आप पुराने वैकेंसीज को ले रहे हैं या नए कॉलेजेस के बाद में जो नई जरूरत होगी,
जैसे मैंने एजुकेशन डिपार्टमेंट के ताल्लुक से भी कहा कि ओल्ड रिक्वायरमेंट्स आर डिफरेंट टू द न्यू रिक्वायरमेंट्स, तो वो उन चीजों को ले रहे हैं नहीं। और बस्ती दवाखानों के लिए मैंने पहले भी मुबारकबाद दी थी हुकूमत को, दोबारा मुबारकबाद देता हूं। डायलिसिस सेंटर्स के लिए मुबारकबाद देता हूं, और जो लैब्स जो खोल रहे हैं इसके लिए भी मैं हुकूमत को मुबारकबाद देता हूं। मैंने रिप्रेजेंटेशन दिया था और कहा था कि पुराने शहर में आप डायलिसिस के और सेंटर्स को भी लाइए। मैं उम्मीद करता हूं कि मिनिस्टर साहब जरूर इस पर भी गौर करेंगे और नए डायलिसिस के सेंटर्स ओल्ड सिटी में लाएंगे, और नए इन्वेस्टिगेशंस जो करते हैं उसके लैब्स भी आप लाएंगे। मैं फिर से आपसे मुतालबा करूंगा कि आरोग्यश्री के कार्ड्स 2014 में दिए गए थे, नए कार्ड्स नहीं दिए गए। आरोग्यश्री के रेट्स भी फिक्स हुए, बहुत पुराने हैं। प्लीज आप नए कार्ड दीजिए। ऑनरेबल पैनल स्पीकर सर, यू माइट बी aware of this that the government had called for an application for issuance of new ration cards, but so many applications have been rejected. So now the question arises that if I don't have a ration card, whether a pink or a white, how would I avail a health services? ये गरीबों का फायदा होगा, हुकूमत को नेक नामी आएगी। अच्छे से आप कर रहे हैं, आयुष्मान भारत को भी आप इसमें लाए हैं। मेरी आपसे फिर से अपील है कि आप नए आरोग्यश्री कार्ड्स दीजिए, ऐलान करिए कि द वंस हु डू नॉट हैव आरोग्यश्री कार्ड्स कैन अप्लाई, और ये ऐलान करिए कि द वन हु डू नॉट हैव एन आरोग्यश्री कार्ड विल बी ट्रीटेड इन आयुष्मान भारत। एटलीस्ट कुछ तो आप उनको एक चीज दीजिए, बिकॉज बहुत सारे गरीब लोग हैं जिनके पास आरोग्यश्री कार्ड नहीं होने की वजह से दे आर सफरिंग सर। और मोस्ट इंपॉर्टेंट, आई वुड लाइक टू वंस अगेन कम ऑन रिकॉर्ड एंड से दैट the CCU charges needs to be relooked into, sir. CCU के जो चार्जेस आरोग्यश्री में है बहुत कम है सर, बहुत कम है। एक दिन में वेंटिलेटर चार्जेस, बाईपास चार्जेस, और उसके बाद नर्सिंग चार्जेस, डॉक्टर चार्जेस और ऑक्सीजन, ये सारे चार्जेस को निकाल लेते हैं तो सर कई दवाखाने 20,000, 40,000, 50,000, 1 लाख तक भी लेते हैं, लेकिन आरोग्यश्री में सिर्फ 4,000 रुपये दिए जाते हैं। इसमें नहीं होगा। What is happening is that many hospitals are refusing critically ill patients and they are being asked and forced to make a payment. So kindly look into it, sir. It is very important, and I hope that the government will look into the points which I have raised. And going further ahead on youth and employment, Honorable Speaker, sir, Chief Minister Saab had announced that 80,039 vacancies will be filled up through direct recruitment, and services of 11,103 outsourcing and contract employees will be regularized in all the departments in a time-bound manner, sir. Sir, ये ऐलान तो हुआ है. I don't know whether if I am right or wrong. Chief Minister साहब ने 11,000 आउटसोर्सिंग कॉन्ट्रैक्ट एम्प्लॉइज को रेगुलराइज करेंगे बोल रहे, लेकिन कॉन्ट्रैक्ट, रेगुलर या दूसरे जुमरे में जो आते हैं, जो परमानेंट एम्प्लॉइज नहीं है, उनकी तादाद, हो सकता है मैं गलत हूं, उनकी तादाद 2 लाख से ज्यादा है। तो आप अगर खाली इनको करेंगे तो विच आर द डिपार्टमेंट्स वेयर यू आर गोइंग टू रेगुलराइज द सर्विसेज ऑफ आउटसोर्सिंग एंड कॉन्ट्रैक्ट एम्प्लॉइज? ये क्लियर आप अपने जवाब में बताइएगा। दिस इज वेरी इंपॉर्टेंट. We do not know. We welcome the decision, but at the same time we want to know कि how many employees do we have in the state who are working as outsourcing, who are working as contract, or who are working as irregular or whatever it is, जो कुछ भी है, तो आप वो इसकी फेहरिस्त दीजिए. Sir, however, nothing is known about the fate of unemployment allowance for the jobless. The TRS government in the manifesto has announced that they would give 3,016 rupees per month. जो नौजवान जो बेरोजगार रहेगा, तो उस ताल्लुक से कुछ नहीं कहा गया. मैं उम्मीद करता हूं कि मिनिस्टर साहब उस ताल्लुक से भी कुछ कहेंगे. और and also sir, I may recall that in 2019 and 20 vote on account budget and allocation of rupees 1,810 crores were made for unemployment doles, but no provision was made
in the 2019 and 20 full budget and subsequent budgets of 2021 and 21-22, sir. Sir, as per my information, I might be wrong. There are about 10 lakh jobless youth registered with the, with the employment exchange in the state. 10 lakhs, sir. 10 lakh youth are there. Also, another 25 lakh educated youth have registered themselves with the Telangana State Public Service Commission as part of one-time e-registration facility. I do know this. The government cannot provide employment to one and all, but the government creates an infrastructure and government brings in multinational companies, IT companies and other companies which also generates employment. But at the same time, Honorable Panel Speaker, sir, through you, I would like to make an appeal to the people of state of Telangana. Kindly do not bring in hurdles in this recruitment. What happens always is that government come forward for a recruitment and someone goes to the court and stop this recruitment process. There are many hurdles which comes across. That is why the recruitment is getting stalled. At the same time, sir, I would like to make an appeal to the all government employees. One appeal to them कि सरकारी नौकरी के लिए आप बड़ी कोशिश करते हैं, एहतजाज करते हैं, जिद्दोजहद करते हैं, मेहनत करते हैं, एग्जाम लिखते हैं, पास करते हैं, सरकारी नौकरी हासिल करते हैं, लेकिन नौकरी हासिल करने के बाद आप अपनी जिम्मेदारी के साथ मुकम्मल इंसाफ नहीं करते, मुकम्मल इंसाफ नहीं करते. All the government employees should realize the responsibility and work to the 100% capability, 100% commitment and 100% betterment of the department. अगर सरकारी मुलाजिमीन अच्छा काम करेंगे तो प्राइवेट सेक्टर में किसी को जाने की जरूरत नहीं पड़ेगी. नौकरी के लिए जिद्दोजहद जरूर करते हैं, नौकरी मिलने के बाद हर कोई अपनी जिम्मेदारी से मुंह फेर लेता है. तो मैं अपील करूंगा सरकारी मुलाजिमीन से, मैं ये नहीं कहूंगा कि सारे सरकारी मुलाजिमीन काम नहीं करते, नहीं, बहुत सारे करते हैं. जो थोड़े बहुत जो अपनी जिम्मेदारी को नहीं निभा रहे हैं, उनसे मेरी अपील है कि जिम्मेदारी को निभाइए. सर, गोइंग फर्दर एड, सर, I would request the Labor and Employment Minister साहब to tell us when this scheme would be launched. ये अनएम्प्लॉयमेंट का जो भत्ता देंगे बोले उसके ताल्लुक से. And Honorable Panel Speaker, sir, through you, sir, about employment, sports and employment, sir. Sir, I had given several representations, sir. Several representation in 2018, 2019, 2020, 2021, and again in 2021, once again I've given financial assistance and encouragement to Mr. M. Praveen Kumar, 9th World Cup kickboxing, sir. He got a gold medal in world competition. He hails from Old City, from my constituency. कुछ फाइनेंशियल असिस्टेंस के लिए बार बार रिप्रेजेंटेशन कर रहे हैं, लेकिन अब तक नहीं हुआ. मैं उम्मीद करता हूं कि जरूर हुकूमत इस पर भी गौर करेगी. और सर, स्पोर्ट्स अथॉरिटी कंडक्ट्स एन एनुअल समर कोचिंग कैंप्स इन रूरल एंड अर्बन एरियाज. स्पोर्ट्स अथॉरिटी ऑफ तेलंगाना, सर, मैं आपके जरिए रिक्वेस्ट करूंगा कि पुराने शहर में भी ऐसे कैंप, समर कोचिंग कैंप्स रखिए सर. और फिर सर, स्पोर्ट्स इंस्टीट्यूशंस हैं. एक स्पोर्ट्स इंस्टीट्यूशन हकीमपेट में है, स्पोर्ट्स स्कूल आदिलाबाद में, करीमनगर, वरंगल, और एकेडमी ऑफ साइकिलिंग, बॉयज एथलेटिक एकेडमी खम्मम, और फिर वनपर्ती, सरूनगर. मैं ये कहूंगा साउथ ऑफ हैदराबाद में भी ऐसा एक स्कूल डालिए सर. अगर ओल्ड सिटी में अगर कहीं जगह नहीं है तो साउथ ऑफ हैदराबाद, महेश्वरम में मैडम सबिता इंद्रारेड्डी साहिबा के एरिया में, फैब सिटी में इतना बड़ा जमीन दिए हैं, एक 4-5 एकड़ उसमें से निकाल कर दे दीजिए. स्पोर्ट्स डेवलपमेंट भी हो सकता है साहब, हम दे सकते हैं अगर चाहें तो. इफ देयर इज अ विल देयर इज अ वे. एंड आई नो दैट अगर हुकूमत तय कर ले कि हां, हम पुराने शहर में भी एक ऐसा स्कूल, तेलंगाना स्टेट स्पोर्ट्स स्कूल,
जैसा हकीमपेट में या दूसरे वनपर्ती में दूसरी जगह पर है, हम ओल्ड सिटी में भी लाएंगे तो जरूर मैं समझता हूं कि वो भी मुमकिन होगा। यह भी वादा किया गया था कि हर कॉन्स्टिट्यूंसी में स्पोर्ट्स स्टेडियम, बल्लागुड़े में स्टेडियम पेंडिंग है। मैं उम्मीद करता हूं कि वो स्टेडियम का काम जल्दी कंप्लीट करेंगे। और उसके साथ ही साथ यूथ सर्विसेज में हम जब आगे जाते हैं, ऑनरेबल पैनल स्पीकर सर, तेलंगाना स्टेट सोसाइटी फॉर ट्रेनिंग अनएम्प्लॉयमेंट प्रमोशन, सर इसमें तेलंगाना स्टेट सोसाइटी फॉर ट्रेनिंग एंड एम्प्लॉयमेंट प्रमोशन हैज एस्टैब्लिश्ड 7 skill development centers in the following districts. 7. One is Mahbubnagar, the second is Khammam, Yadrigutta is 3, Karimnagar is 4, 5 is Warangal, 6 is Devar, Yamjal, Medchal, Malkajgiri district, and 7th is Adilabad. Sir, इसमें हैदराबाद भी डाल लीजिए। एक ये स्किल डेवलपमेंट के लिए हम बार बार कह रहे हैं, सर वी हैव अ नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन इन माय कॉन्स्टिट्यूएंसी। सर वहां पे नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन में वी कैन एस्टैब्लिश, देयर इज एन ओपन लैंड, गवर्नमेंट कैन सैंक्शन फंड्स फॉर अ कंस्ट्रक्शन कैन बी ट्रेनिंग अप, टेकन अप for this center for training employment promotion. We can have one center there, NAC, National Academy of Construction. बहुत सारे बेरोजगार बच्चे हैं पुराने शहर में भी, बहुत सारे बच्चे हैं, बहुत सारी बच्चियां हैं, and the programs which are conducted, sir, in this center in Mahbubnagar, Khammam, in Karimnagar and all, the first course is fashion designing. सर ओल्ड सिटी में भी है लड़कियां फैशन डिजाइनिंग सीखना चाहते हैं। Why can't we have one branch of NIFT, National Institute of Fashion Technology in Old City also? We need to bring such. And Honorable Minister Saab had a meeting. I thank KTR Saab for Malakpet में IT tower आप ला रहे हैं। सर वो IT tower जो आप ला रहे हैं almost 1 million से ज्यादा स्क्वायर फीट वहां पे आ रहा है। आई थैंक यू वेरी मच फॉर दैट, इट वाज अ लॉन्ग पेंडिंग डिमांड। सर उसी में थोड़ा सा अगर आप सही समझते हैं तो निफ्ट को भी आप एक दे सकते हैं, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी को भी कुछ स्पेस देकर उनका एक ब्रांच वहां पर भी हम स्टार्ट कर सकते हैं। सर इसमें देखिए आप कि फैशन डिजाइनिंग, एडवांस फैशन डिजाइनिंग, जरदोजी वर्क। सर जरदोजी एंड कारचोप वर्क इज द फेमस वर्क ऑफ ओल्ड सिटी, लेकिन ये जरदोजी और ये कारचोप के काम के लिए कोई सेंटर नहीं है। सर ब्यूटिशियन का सेंटर है, एडवांस ब्यूटिशियन है। सर ऑनरेबल पैनल स्पीकर सर, एमएस ऑफिस, डीटीपी, रेफ्रिजरेटर एंड एयर कंडीशनिंग, डोमेस्टिक इलेक्ट्रिशियन, मोबाइल सर्विसिंग, सीसीटीवी कैमरा। सर फॉर दिस, सर आई वुड लाइक टू कम फॉरवर्ड, अगर आप ये सेंटर डालना चाहते हैं, I will give a space in my schools which I run free. I will give you the required space. There we can start these centers till the new building comes up or a new place is being given. Sir, NAC ka center also we started the same way. When I demanded, when the Congress was there in power, to establish a NAC center in Old City, they said we don't have a building. I gave my school building, and without taking 1 paisa rent, the NAC center used to run in my school which I run, free for 2 years till the building was complete. So the same way we can do something for the old city youth, sir, कि इसमें इलेक्ट्रिशियन हो, प्लम्बिंग हो, NAC को स्ट्रेंथन कर सकते हैं। मैं उम्मीद करता हूं कि हुकूमत मेरे इन बातों पे संजीदगी से गौर करेगी। एंड गोइंग टू द टूरिज्म एंड आर्ट एंड कल्चर, सर, the Telangana state historically has a variety of attraction including mountains, hills, wildlife, forests, fort and temples and dargahs. Telangana region has a rich culture, heritage and is known for its rich history, architecture, culture. This region has all required qualities for emerging as a tourist destination in India. Therefore, the government has been trying to develop basic infrastructure. I would request that, please speed up the works of Charminar pedestrianization. Speed up the work which have been taken up at Kholi Qutub Shah tombs. Speed up the work. With this, we can improve. Now, once again, I would like to say, the Aga Khan Foundation is doing a wonderful work by restoring the Kholi Qutub Shah tombs.
Now they have agreed to take up the Paiga tombs also in Old City. I thank them and I request the Honorable Tourism Minister to please try to complete the Charminar pedestrianization, the Holy Qutub Shahi tomb, the Paiga tomb, the Falaknuma Palace we have a Chowmahalla, that Lad Bazaar stretch work needs to be completed soon, and the palace and Golconda Fort. We also have Khammam Fort, Warangal Fort, Bhongir Fort. Religious tourism like Ramappa Temple, Bhadrachalam, Alampur, Jogur, Lamba Temple, Medak Church, Kesara Temple, Basra, 1000 Pillar Temple, and Yadrigutta Temple also. Sir, at the same time we have Jahangir Pira Dargah. Jahangir Pira Dargah, Honorable Chief Minister Sahab had announced that he is going to develop the Jahangir Pira. Honorable Chief Minister Sahab had also promised that Yusuf Baba, Sharif Baba Dargah will also be taken up. I would request the government to please prepare a plan at least for the development of Dargah. यूसुफ बाबा शरीफ बाबा की दरगाह के अतराफ का भी एरिया को डेवलप करने का लीजिए. बड़े पहाड़ की दरगाह निजामाबाद में है, तो इस दरगाह का भी हम एक टूरिज्म का पैकेज बना सकते हैं, मंदिरों का भी बना सकते हैं. तो हम, एंड वी ऑल्सो हैव द फॉरेस्ट ऑल्सो एंड रिक्रिएशन टूरिज्म लाइक नेहरू जोलॉजिकल पार्क, Nagaram Wildlife Sanctuary, Nagarjuna, Srisalam Tiger Reserve, and Pocharam Sanctuary, sir. The natural tourism like Kuntala Waterfall, Pochera Waterfall, Laknavaram, Bogota Waterfall, Maleha, Theram Waterfall, and Anandgiri Hills. We have so much with which we can improve, and I hope that in this tourism, the important places and points which I have mentioned, the government would take these up. And finally, sir, going on municipal corporation, sir, I would like to thank the Honorable Minister for Municipal Administration for taking up lots of work in Old City. In last sitting, he had given the details by mentioning that 14,500 crore worth has been taken up in Old City. There are many other works which needs to be taken up. We have submitted the list of all the works which needs to be taken up, and I'm sure that the government would sanction those works also. But sir, the most important request through you which I want to make to the Honorable Minister Sahab, K.T. Ramarao Sahab, is about the road widenings of Old City. Sir, we have taken up lot of Nala development projects, we have taken up sewerage, we have taken up water, we have taken up overhead reservoirs, we have taken up flyovers. I thank you very much for that. But sir, the road widening is very important. Alternate road and parallel road. And I would like to just bring to the kind notice of the government is that for the road widening we have given proposals. Like in my constituency, there are 4 roads which needs to be widened. And there is one road which is yet to be completed, and that is the most important road, I would say, the Ovaisi Hospital Junction till Chandrayan Gutta crossing. It's a very important road. Sir, road has been widened, but few pockets have been left, which needs to be taken up. And whenever we make a representation to GHMC, they say, sir, we do not have fund. Sir, through you, I request the government and Honorable Chief Minister Sahab and also Minister for Municipal Administration, kindly 100-200 करोड़ अगर आप पुराने शहर को रोड वाइडनिंग के लिए अगर दे देते हैं तो हमारे पूरे रोड वाइडनिंग कंप्लीट हो जाएंगे साहब. We have prepared a plan. I thank the Principal Secretary Arvind Saab also. He was kind enough to come along with us, with myself, with my party president and Honorable MP Asaduddin Owaisi Saab. We always go, we knock his door, we give a representation, and he's kind enough to come and inspect and give the required sanctions and send the files to the Honorable Minister Saab. I thank them. But road widening के बहुत सारे पेंडिंग है, पुराने शहर के रोड वाइडनिंग, इसको टेकअप करने के लिए बोलिए. हाफिज बाबा नगर में 2 रोड्स हैं जो लेना है, बल्लागुड़े की रोड है जो लेना है, ओल्ड सिरिसेलम की रोड है जो 10 साल से पेंडिंग है लेना है, और फिर आपको और एक रोड लेना है जो एमपी साहब हमारे दिए थे, जो पूरे चार मीनार और बहादुरपुरा कॉन्स्टिट्यूंसी में जाती है, वो रोड भी वैसी पेंडिंग है. नामपल्ली के पास रोड पेंडिंग है, और फिर कई फ्लाईओवर्स के हैं. मैंने रिप्रेजेंटेशन दिया है कि चंद्रायन गुट्टे में 2 फ्लाईओवर्स लेने के लिए, एक हाफिज बाबा
नगर के पास, जंक्शन के पास, और मिनिस्टर साहब ने कहा कि उसको सेकंड फेज में ले लेंगे। मैं उम्मीद करता हूं कि आप सेकंड फेज में उसको भी लेंगे, मूसी को भी आप लेंगे। और लेक डेवलपमेंट के लिए हमारे पास एक सुरम चेरू, मेरे कॉन्स्टिट्यूंसी में एक तालाब है, उसके डेवलपमेंट के लिए एक प्रपोजल बनाया गया 21 करोड़ का। ठीक है, 21 नहीं, एक 5-10 करोड़ रुपए ही आप दे दीजिए, हम उस लेक को प्रोटेक्ट कर सकते हैं, ब्यूटिफाई कर सकते हैं। बालापुर का तालाब है, उसके लिए भी हमने दिया है, उम्मीद करते हैं कि आप वो भी लेंगे। एंड ऑनरेबल पैनल स्पीकर सर, एट द सेम टाइम सर, वी हैव बीन डिमांडिंग एंड रिक्वेस्टिंग फॉर द मेट्रो to come to Old City. I thank the Honorable Chief Minister Saab for fulfilling his promise, and I thank Honorable Minister for Municipal Mr. K.T. Ramarao Sahab, and I thank the government for allocating funds for Old City metro train, sir. हमको उम्मीद है कि बहुत जल्द मेट्रो हमारे पुराने शहर में भी दौड़ेगी, और फेज वाइज जो रोड वाइडनिंग करना है वो भी करेंगे। हमको उम्मीद है कि मूसी भी साफ होगी, हमको उम्मीद है कि पुराने शहर में भी तालाबों को बेहतर किया जाएगा, प्रोटेक्ट किया जाएगा, लेक्स को ब्यूटिफाई किया जाएगा, रोड वाइंडिंग्स होंगे। एट द सेम टाइम सर, मैं केटीआर साहब के नजर में एक बात लाना चाहता हूं, वो ये है कि जीएचएमसी का बजट अब तक मंजूर नहीं करे। आई डोंट नो व्हाट इज इट, क्योंकि रूल्स के हिसाब से, एज पर द रूल्स, the GHMC draft budget should have been tabled before the standing committee on or before November 10, 2021 and placed before the general body for discussion and approval in the second week of January 2022, sir. लेकिन अभी नहीं हुआ है, कुछ वजह होगी, तो मैं आपसे दरखास्त करूंगा कि GHMC के बजट को भी मंजूर करिए, और वहां के जो मंजूरी स्टेट गवर्नमेंट को जो जाती है कैबिनेट को, वहां से फिर मंजूर होने के बाद जीएचएमसी का इजलास भी बुलाइए। हम देख रहे हैं कि हैदराबाद तरक्की कर रहा है, पुराना शहर ही नहीं, नया शहर भी तरक्की कर रहा है। हम देख रहे हैं कि म्युनिसिपल एडमिनिस्ट्रेशन काम ले रही है, एसटीपीज ले रहे हैं, पानी हर घर को पहुंचाने का फ्री पानी भी दिया जा रहा है फ्लैट ओनर्स को, और फिर ड्रेनेज लाइंस को भी किया जा रहा है, बारिश से लड़ने के लिए भी इंतजाम किए जा रहे हैं। और यह तरक्की सिर्फ हैदराबाद में नहीं, बल्कि यह तरक्की पूरे रियासत में आ रही है, जिसके लिए मैं रियासती हुकूमत को मुबारकबाद देता हूं कि हमारे पास एक हरकियाती मिनिस्टर है और सारा स्टाफ है। कोशिश हो रही है कि जिस तरीके से हैदराबाद डेवलप हो रहा है, दूसरे करीमनगर भी डेवलप हो, निजामाबाद भी डेवलप हो, कामारेड्डी भी डेवलप हो, और कोशिश है कि नलगुंडा भी डेवलप हो, खम्मम भी डेवलप हो, आदिलाबाद भी डेवलप हो, वरंगल भी हो, हर जगह पर तरक्की हो रही है। और आज हम देखते हैं कि आईटी के सेक्टर में हम जिस तरीके से आगे बढ़ रहे हैं, इसके लिए भी मैं काबिले मुबारकबाद है, हमारी रियासती हुकूमत में मुबारकबादी देता हूं। और हम जब जाके देखते हैं कि जिस तरीके से हमारा सिटी एक्सपैंड हो रहा है, चाहे वो एलबी नगर के तरफ हो, चाहे वो महेश्वरम के तरफ हो, चाहे वो हाईटेक सिटी के तरफ हो, चाहे वो कोमपल्ली के तरफ हो, शहर के अतराफ शहर फैल रहा है। कुली कुतुब शाह ने जब हैदराबाद को बसाया था तो यह दुआ की थी कि मेरे शहर को इतना आबाद कर कि जिस तरीके से एक तालाब में मछलियां होती हैं, और आज वो शहर उसी तरीके से फैल रहा है। और हम तरक्की के साथ, कामयाबी के साथ आगे बढ़ेंगे, फिरका परस्त ताकतों को आगे बढ़ने नहीं देंगे। वो लोग जो मजहब के बुनियाद पर तरक्की में रुकावट बनना चाहते हैं, हम उनको आगे बढ़ने नहीं देंगे। हम कामयाब थे और आगे भी कामयाब होंगे अपनी तरक्याती सरगर्मियों के साथ, हमारी तरक्की के साथ, हिंदू मुस्लिम सबको साथ लेकर चलने के साथ, हम सबको साथ लेकर चलेंगे। और आखिर में मैं फिर से हुकूमत का शुक्रिया अदा करूंगा कि आपने मजलिस के मुतालबे पर लाल दरवाजे की मंदिर का काम के लिए 20 करोड़ की चीफ मिनिस्टर साहब ने मंजूरी दी है। उम्मीद करता हूं कि वह काम जल्दी ले लिया जाएगा। मैं शुक्रिया अदा करता हूं कि और एक मंदिर में, कल्याण मंडपम के लिए भी, उपुगड़ा में, कंदिकल गेट में भी मंदिर के लिए हमारे रिप्रेजेंटेशन पर
हुकूमत ने मंजूरी दी है। मजलिस इत्तेहादुल मुस्लिमीन सबकी आवाज है। मजलिस और अकबर ओवैसी मुसलमान के भी लड़ता है, हिंदू के लिए भी लड़ता है, सिख के लिए भी लड़ेगा, ईसाई के लिए भी लड़ेगा, हर मजलूम के लिए लड़ेगा। और मुझे उम्मीद है और मैं जानता हूं कि हमारा चीफ मिनिस्टर भी हर गरीब के लिए लड़ता है, हर मजलूम के लिए लड़ता है और हर किसी को एक नजर से देखता है। हम सब मिलकर इस स्टेट को बंगारू तेलंगाना बनाएंगे, फिरका परस्तों को शिकस्त देंगे। आपने जो मुझे मौका दिया इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। గౌరవ సభ్యులు మల్లు బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, డిమాండ్స్ మీద స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ తదితర డిమాండ్స్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏ సమాజమైనా ఏ రాష్ట్రమైనా విద్యా వైద్యం మీద ఎవరైతే ఎక్కువ దృష్టి సారించి వాటిని ముందు తీసుకొని పోతూ ఉంటారో ఆ సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అట్లాగే ఆ సమాజం మిగతా సమాజాలకి మార్గదర్శకంగా కూడా నిలుస్తుంది అధ్యక్ష. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున విద్యా వైద్యం మీద దృష్టి సారించి నిధులు కేటాయించి ముందుకు తీసుకొని పోవాలని నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ ఎందుకో అనేక సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, విద్యకు సంబంధించిన నిధులు అనుకున్న స్థాయిలో మన బడ్జెట్ కేటాయింపులు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయో ఆ రకంగా విద్యకి కావాల్సినంత నిధులు అట్లాగే వైద్యానికి కూడా కేటాయించట్లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో సరే మనం చాలా సందర్భాల్లో మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకొని కొన్ని లక్షల మందికి ఇవాళ మనం విద్య అందిస్తూ ఉన్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఇవాళ ఏదో కొత్తగా మొదలుపెట్టింది కాదు. గతంలోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మొదలుపెట్టారు. కాకపోతే ఈరోజు మనం కొంత సంఖ్య పెంచాం. కానీ నేను చెప్తాను సార్ లెక్క అది. ఎస్ సార్. అయితే ఈ సంఖ్య ఈ రాష్ట్ర సంపద పెరుగుతున్నటువంటి దామాషాల్లో ఈ సంఖ్య లేదు. సంఖ్య పెంచాం కానీ ఆ నిష్పత్తిలో ఈ పెరగట్లేదు. అదే నా బాధ అధ్యక్ష. ఉదాహరణకి మనం చెప్పే రెసిడెన్షియల్ స్కూల్స్లో అంటే ఇదంతా నేనేదో విమర్శించడానికి చెప్పటం నిర్మాణం కోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష. మనం చెప్తున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య చూస్తూ ఉంటే దాదాపు 60 లక్షల పైబడి విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు. మరి మిగతా విద్యార్థులంతా ఎక్కడ చదువుతూ ఉన్నారు అధ్యక్ష? దాదాపు 55 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్లో కొద్దిమంది, మన ప్రభుత్వ పాఠశాలలో కొద్దిమంది, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. సో మిగతా స్కూల్స్లో పోల్చుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు చాలా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ లేక, సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చివరికి ఊడ్చేవాళ్ళు కూడా 2,500 రూపాయలు ఇస్తా ఉన్నారు స్వీపర్స్కి. మీరు అనొచ్చు ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఆ వ్యవస్థ అని. కరెక్టే, ఎప్పటి నుంచో ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు ఏదో రకంగా ప్రభుత్వం రెగ్యులేట్ చేసి కొంత జీతం పెంచుతారనే ఆశతో ఊడుస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఊడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త విధానం కూడా వచ్చింది. పొద్దున్నే 6 గంటల పోయి వాడు చీపురు పెట్టుకొని స్కూల్స్ ఊడ్చేటప్పుడు ఆ గ్రామ సెక్రటరీ ఫోటో తీసి పెట్టాలట. అంటే ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు అదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆ స్వీపర్ జీతం ఈనాటికి కూడా 2,500 రూపాయలే ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రెగ్యులర్ చేయండి, పెంచండి, కొద్దిగా రెగ్యులర్ చేయండి. లేకపోతే వాళ్ళ జీతమైన పెంచి మన ఆ స్కూల్ శుభ్రం చేసేటువంటి వ్యక్తికి
మనం కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈ మధ్య మన ఊరు మన బడి అని పెట్టారు అధ్యక్ష. నేను కూడా జిల్లా సమావేశానికి అటెండ్ అయ్యా. మన ఊరు మన బడికి సంబంధించినటువంటి ఆలోచన బాగుంది మనం, కానీ బడ్జెట్ ఏది అధ్యక్ష? బడ్జెట్ లేదే. మనం చెప్పినటువంటి బడ్జెట్ అందులో ఇచ్చిన మీరు ఖర్చు పెట్టుకోని చెప్పిన బడ్జెట్ ఏంటంటే ఏసీడీపీ ఫండ్స్, సర్వశిక్ష అభియాన్ ఫండ్స్, ఈజీఎస్ ఫండ్స్, లేకపోతే జిల్లా పరిషత్ ఫండ్స్, మండల పరిషత్ ఫండ్స్, ఇవన్నీ మీరు పూల్ చేసుకొని దీన్ని ఖర్చు పెట్టుకోండి అన్నారు. సరే, ఈ ఫండ్స్ అన్ని పరిపరి కార్యక్రమాల కోసం మీరు కేటాయించి వాటన్నిటినీ మళ్ళీ తీసుకొని వచ్చి మన ఊరు మనబడి అనేటువంటి మీరు ప్రత్యేకమైనటువంటి ఓ పథకం తీసుకొని వచ్చారు, ఓ స్కీమ్ తీసుకొని వచ్చారు. దానికి సపరేట్గా స్టేట్ బడ్జెట్ నుంచి ఫండ్స్ కేటాయించి మీరు అభివృద్ధి చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న రకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నేను మీ ద్వారా విద్యాశాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేదంటే మన ఊరు మన బడి నిజంగా మనం విజయవంతం చేయాలంటే మీరు ఫండ్స్ ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి. ఏం లేదు అధ్యక్ష, నాకు ఇచ్చిన ఏసీడీపీ ఫండ్స్లో నుంచే కట్ చేసి దానికి ఇచ్చారు. మీ ఫండ్స్ కూడా కట్ చేసి దానికి ఇచ్చారు. మీకు ఇచ్చినవి కూడా లేబర్ మినిస్టర్ గారికి ఇచ్చిన డబ్బులు కూడా కట్ చేశారు. మీరు చూసుకోవట్లేదు అంటుంది. సరే నేనేమంటున్నా అంటే ఇది మంచి పథకమే. అట్లాగే దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం మన ఊరి మన బడి పెట్టుకున్నాం. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు రిక్రూట్మెంట్ కూడా మనం దాంట్లో చేపట్టకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చేసుకున్నా ఉపయోగం ఉండదు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నేను సింగిల్ టీచర్ స్కూల్లోనే చదువుకొని వచ్చాను. నేను 1వ తరగతి ఆల్ దగ్గర నుంచి 5వ తరగతి వరకు ఒకటే గది, ఒకళ్ళే టీచర్. మేమే గంట కొట్టుకోవాలా, మేమే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా గంట కొట్టుకోవాలి. బట్ ఆ రోజుల్లో ఏంటంటే సింగిల్ టీచర్ ఉన్నప్పటికి కూడా, ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా స్కూల్ మీద దృష్టి పెట్టి పిల్లల్ని చదివించడం కోసం ఆ గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి కూడా దృష్టి పెట్టి దాన్ని పంపించేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే గ్రామం అంతా దాని మీద దృష్టి పెట్టి చదివించే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎఫ్లూయెంట్ సెక్షన్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తూ ఉన్నారు, దీని మీద దృష్టి సారించట్లే. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కాబట్టి ఆ పిల్లలు కూడా అక్కడే చదివేవాళ్ళు కాబట్టి అందరూ అక్కడ దృష్టి పెట్టి ఏదో రకంగా కొంత దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ పంతుల్ని అవసరమైతే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్పించేవాళ్ళు. నేనేమంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పటికి కూడా టీచింగ్ కమ్యూనిటీ కొద్ది పెద్ద మొత్తంలో ఉంటే కనీసం చెట్టు కింద కూర్చొనైనా పాఠాలు చెప్తాడు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చెప్పేవాళ్ళు లేరనుకోండి, ఉపయోగం ఉండదు. అందుకే మీ ద్వారా నేను వారికి చెప్తా ఉన్నాను, దయచేసి. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు వారు ఉపన్యాస ధోరణి వింటూ ఉంటే అధ్యక్ష, వారు నిజానికి గౌరవ ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా సిఎల్పి నాయకుడిగా వారంటే మా అందరికీ కూడా గౌరవం అధ్యక్ష. కానీ వారు మాట్లాడుతున్న మాటల ధోరణి, ఉపన్యాస ధోరణి అంటే ఒకటి విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2014 జూన్ 2 నాడు. అంతకుముందు 65 ఏళ్ల పాటు అధ్యక్ష, 1 కాదు 2 కాదు, 65 ఏళ్లలో 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలింది తమరి పార్టీ. కానీ వారు మాట్లాడుతున్న ధోరణి చూస్తూ ఉంటే నిన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, గతంలో వారికి అసలు అవకాశమే దక్కనట్టు వారి ప్రభుత్వాలకు కానీ వారి పార్టీకి కానీ కనీసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రస్తావించి మర్యాదపూర్వకంగా అభినందించాలనేది కూడా లేకుండా కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు ఎంత డొల్లగా ఉందంటే వారి ఉపన్యాస ధోరణి. మన్నించాలి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే మీకు తెలుసు, మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలుసు, 7,300 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిందని మీకు తెలుసు. వారేమంటున్నారు, అందులో స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ నుండి ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఈరోజు ఏసీడీపీ అయినా, జెడ్పీ నిధులైనా, ఎంపీపీ నిధులైనా, ఈజీఎస్ నిధులైనా ఏదైనా ప్రజాధనమే. ప్రజల సొమ్ముకి అల్టిమేట్గా అందరం ధర్మకర్తలం అధ్యక్ష. ఇది ఏది కూడా ఆకాశం నుంచి వచ్చే డబ్బు ఎవరికీ లేదు, ప్రత్యేకించి ఎవరు కూడా తమ ఆస్తులం మేము తేవడం లేదు ఇక్కడికి. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ప్రభుత్వాలు ఎక్కడ ఏ రూపంలో ప్రాధాన్య క్రమంలో ఖర్చు పెట్టాలని నిర్దేశిస్తాయి. దానికి అభినందిస్తారనుకుంటే అభినందన లేదు. రెండోది అధ్యక్ష, వారన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్రం ఎంతైతే వేగంగా పెరుగుతుందో లేదా రాష్ట్ర సంపద ఎంతైతే వేగంగా పెరుగుతుందో దానికి అనుకున్న స్థాయిలో ప్రపోర్షనేట్గా లేదు అధ్యక్ష. 65 ఏళ్లలో వారు పెట్టిన మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళు 150 దాటలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 975 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే
దాని గురించి ఒక్క మాట చెప్పరా అధ్యక్ష? ఇంత అన్యాయమా? 10 రెట్లు పెంచి రెసిడెన్షియల్ పాఠశాలలు 100 పైచులుకున్న వాటిని 1000 దాకా తీసుకొని పోతే ఒక్క మాట లేదు. ఒక్కొక్క విద్యార్థి మీద అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలల వారు చాలా సులువుగా చెప్తున్నారు, 4-5 లక్షల మంది చదువుతున్నారు అందులో అని చెప్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నమాట వాస్తవం కాదా? ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బలహీన వర్గాల పిల్లలు చక్కగా చదువుకొని నీటిలో ర్యాంకులు తెచ్చుకుంటుంటే, ఇంజనీరింగ్లో ర్యాంకులు తెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదా అధ్యక్ష? పైపెచ్చు ఇంకో మాట అధ్యక్ష, తమాషా అయిన మాట వారు చెప్తున్న దానిలో, అందుకే ఉపన్యాస ధోరణి గురించి అంటా ఉన్నా అధ్యక్ష. వారికి విమర్శించడానికి పాపం స్కోప్ లేదు కాబట్టి విమర్శ కోసం విమర్శ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చెప్పాలా. నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్ అన్నారు. నిన్నగాక మొన్న కదా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ నిలబడి 80,000 ఉద్యోగాలు, అందులో టీచర్ల పదోన్నతులు, టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్పిన తర్వాత, 2 రోజుల ముందే చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రోజు వారు లేచి ప్రపోర్షనేట్గా రిక్రూట్మెంట్ లేదు, ఇంకోటి లేదు అధ్యక్ష. నిన్నగాక మొన్న ప్రకటన వస్తే ఈ రోజుకి అయిపోద్దా అధ్యక్ష రిక్రూట్మెంట్? అది వారికి తెలియదా? వారి నాయకులేమో బయట నమ్మమంటారు, మరి వారైనా కనీసం ఇక్కడ శాసనసభలో విన్నారు, ప్రకటన మొత్తం విన్నారు. దయచేసి బట్టి గారు ఒక విజ్ఞప్తి ఏమంటే, జరిగిన మంచిని మంచిగా స్వీకరించండి, మంచిగా చెప్పండి, ఒక మంచి మాట చెప్పండి. దానివల్ల మీకేం తగ్గదు, మీ 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 పొజిషన్ తగ్గదు, మీ గౌరవం తగ్గదు, బయట పైపెచ్చు మీ గౌరవం పెరుగుతుంది. జరగకపోతే ఏమైనా తప్పు చేస్తే తప్పకుండా ఎండగట్టండి, తూర్పారబట్టండి, అభ్యంతరం లేదు. కానీ జరిగింది ఒప్పుకోండి. నేను ఒక్క విజ్ఞప్తి మాత్రం వారికి నేను తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సార్, మంత్రి గారి సమాధానం మాట్లాడిన దాన్ని నేను మన ఊరు మనబడి బాగలేదని చెప్పలేదని అధ్యక్ష, బాగుందని అన్నాను. 7,000 కోట్ల రూపాయల చిల్లర వారు కేటాయించామని చెప్పింది కూడా వాట్ ఎవర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ డబ్బు వేరే పనుల కోసం ఆల్రెడీ కేటాయించింది. అదే కొత్తదే ఈజీఎస్ కింద ఇచ్చినటువంటి నిధులు కానీ. ఒక్క నిమిషం. సో మాకు ఏసీడీపీ కోసం ఇచ్చారు, ఉదాహరణకి ఏసీడీపీ కోసం ఇచ్చారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్లో ఇంకా రకరకాల పనులు ఉన్నాయమ్మా, ఆ డబ్బే సరిపట్లు వాటికి ఇవ్వటానికి, మళ్ళీ దాంట్లో కోత పెట్టి దీనికి ఇవ్వని అంటున్నారు. అదే మీరు సపరేట్గా స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా మీరు సార్, మేము పెట్టిన ప్రపోజల్ చాలా ఉన్నాయి సార్, చాలా పనులు ఉన్నాయి సార్. ఉదాహరణకి జిల్లా పరిషత్ వాళ్ళు ఉన్నారు, అసలు మండల పరిషత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు పెట్టుకునే పనులే చాలా ఉన్నాయి, వాటికే డబ్బు సరిపోవట్లేదు. వాళ్ళకి అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ విధానం వారిని చెప్పను అధ్యక్ష. ఒకవేళ ఏసీడీపీ నుండి మేము బడులకు పైసలు ఇవ్వము అని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పమనండి. మేము బడులకు డబ్బులు పెట్టవద్దు, బడుల మీద మాకు ప్రేమ లేదు, విద్యార్థుల మీద మాకు ప్రేమ లేదు, బడులు బాగుపడడం మాకు ఇష్టం లేదు, 65 ఏళ్ళు మేము ఎట్లా అయితే ఈ రాష్ట్రంలో బడులను గబ్బు పట్టించినామో అట్లే ఉంచాలే, అస్సలే ఇయ్యం ఏసీడీపీ డబ్బులను వారు చెప్పమనండి. ఇప్పుడు ఏసీడీపీ డబ్బులు అంటే అదేదో శాసనసభ్యుడు వ్యక్తిగతంగా ఆయన బ్యాంక్ అకౌంట్లోంచి ఇచ్చిన డబ్బులు కాదు కదా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మీరున్నప్పుడు 1 కోటి రూపాయలు 1.5 కోటి ఉండేది, ఈరోజు 5 కోట్లు అయింది. 5 కోట్ల ఏసీడీపీ నిధులు ముఖ్యమంత్రి గారు పెంచింది, ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పెంచిన తర్వాత దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, ఏ రకంగా ఖర్చు పెట్టాలని. బడుల కోసం, వేల మంది విద్యార్థుల కోసం, లక్షల మంది విద్యార్థులు వేల సంఖ్యలో ఉండే బడుల కోసం, వాటి బాగు కోసం ఖర్చు చేస్తామంటే అందులో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విధానం బడులు మేమున్నప్పుడు ఎట్లుండాలి అట్లే ఉండాలి, గబ్బు పట్టిపోవాలి, అదే మీ విధానం అయితే ఓపెన్గా చెప్పండి. మేబీ మీ వరకు మీ 5-6 నియోజకవర్గాల్లో ఎగ్జంప్షన్ ఇచ్చి మేము వేరే ఖర్చు పెట్టుకుంటాం, మాకు బడులు వద్దు అంటే తేల్చి చెప్పండి, దానికి అభ్యంతరం లేదు. అధ్యక్ష, మంత్రి గారు నేను చెప్పేది ఒకటి, వారేమో సభని రాష్ట్రాన్ని ఇద్దరిని డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. నేనేం చెప్పాను, ఏసీడీపీ ఫండ్స్ కోసం మీరు ఇచ్చింది సరే, మాకు రోజువారీ చూసేటువంటి అనేక కార్యక్రమాల్లో వచ్చిన వినతులను పరిష్కరించి వాటికి నిధులు కేటాయించడానికి. ఒక నిమిషం, అందులో స్కూల్ కూడా ఉంటుంది, అందులో స్కూల్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, రకరకాలవి ఉంటాయి. మీ శాసనసభ్యులకు కూడా తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అది వాళ్ళవి కూడా కట్ చేస్తే వాళ్ళు చెప్పలేకపోతున్నాను, నేను చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే, అది కాకుండా అదనంగా మీరు కేటాయించండి. ఏసీడీపీకి ఇచ్చినవి కూడా మేము ఇస్తాం, కానీ మీరు చెప్పినటువంటి ఈ స్కీమ్కి మీరు అదనంగా నిధులు కేటాయించి మీరు ఈ డబ్బులు కూడా వాడన్నట్టు వాడతారు. ఎందుకు వాడకుండా ఉంటారు? అట్లాగే అధ్యక్ష,
అధ్యక్ష నేను మంత్రి గారికి అన్న అధ్యక్ష 2009లో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా అధ్యక్ష. అప్పుడు సిడిపి నిధులు ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ బట్టి విక్రమ్ గారు సిడిపికి మాకు సేవ్ చేయాలి ఎమ్మెల్యే కానీ అధ్యక్ష. మాకు ఆ 1,50,00,000లో సగం శ్రీధర్బాబు ఇన్ఛార్జ్ మంత్రి సార్. అప్పుడు వారే ఇన్ఛార్జ్ మంత్రి సార్. మాకు 75 లక్షలు ఇచ్చాడు. ఆ 75 లక్షలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చే అప్పుడు వాళ్ళు చేసిన అధ్యక్ష. మేము అట్లా వేయలేదు అధ్యక్ష. క్లియర్గా ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. కానీ అలా విద్యకు పెట్టాం అధ్యక్ష. విద్యకు ఎందుకు చెప్పా అధ్యక్ష అంటే నిన్ననే విద్య మీద చెప్పాం అధ్యక్ష. 74 సంవత్సరాలలో మాకు విద్య ప్రయారిటీ లేదు, గురుకులాలు లేవు, కాబట్టి విద్యను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు హెడ్ పెట్టుకొని వారిని మంచి అధ్యక్ష 5 కోట్లు. కానీ వాళ్ళ పాలసీలో మేమే ఎమ్మెల్యే ఉన్నాము, ఇదే శ్రీధర్బాబు ఇన్ఛార్జ్ మంత్రి, మా సిడిపి నిధులు మాకు సగం ఇచ్చే సగం వాళ్ళ కార్యకర్త ఘనత వాళ్ళది అధ్యక్ష. సార్ అప్పుడు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఒక డిఆర్సి విధానం ఉండే అధ్యక్ష. ఆ క్రమంలో కూడా ఈరోజు ఎవరో కార్యకర్తలకు నాయకులకు ఇచ్చే విధానం అప్పుడు పాటించలేదు. గౌరవ శాసనసభ్యులు గారు కూడా కమలాకర్ గారు మరి మంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? 100% ఇన్ఛార్జ్ మంత్రి ఇస్తా ఉన్నాడు. 100% అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి సంతకం లేకుంటే ఏ పని కూడా అయ్యేటట్లేదు జిల్లాలో. కనీసం మా శాసనసభ్యుడు గారు ఏసీడీపీ గురించి ఆలోచన చేసి 50% ఇచ్చారని సంతోషం అనపడాలా. గౌరవ శాసనసభ్యులు అడగండి, ఇన్ఛార్జ్ మంత్రి సంతకం లేకుండా ఏదైనా అవుతుందో అడగండి సార్ అధ్యక్ష. ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులు కనీసం మీటింగ్ కూడా తీసుకుంటలేదు అధ్యక్ష. నేనేమో శ్రీధర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీధర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా ఏం జరగదు అంటారు. అసలు ఈ పద్ధతి తెచ్చింది ఎవరు? ఈ పద్ధతి ఎవరు తెచ్చారు? అధ్యక్ష, నేను కూడా 94 నుంచి శాసనసభలో ఉన్నా అధ్యక్ష. భారతదేశ చరిత్రలో అధ్యక్ష, భారతదేశ చరిత్రలో ఒక శాసనసభ్యునికి 5 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు ఈ దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. పార్లమెంటు సభ్యులకు కూడా 5 కోట్లే ఇస్తున్నారు అధ్యక్ష, 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కలిపి. కానీ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. కానీ ఈరోజు 5 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ రోజు మీ స్థానంలో, ప్రతిపక్ష స్థానంలో గౌరవ జానారెడ్డి గారు అప్పుడు సిఎల్పి లీడర్గా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాడు, ఈ పద్ధతి పెట్టకండి, దయచేసి గౌరవ శాసనసభ్యులను మీరు గౌరవించండి, మేము అప్పుడు చేసినాం, మీరు అదే పద్ధతి చేయకండి అని చెప్తే వారు పెద్ద మనసుతోని 5 కోట్ల రూపాయలు మరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్కి ఇస్తున్నారు అధ్యక్ష. రెండోది ఏంటంటే 2 కోట్ల రూపాయలు స్కూల్స్ కోసం ఇచ్చినా 3 కోట్లు మిగులుతున్నాయి అధ్యక్ష. ఆ 3 కోట్లల్లో మీరు పెట్టేటువంటి స్థానిక అవసరాలకు, నియోజకవర్గ డెవలప్మెంట్కు సంబంధించి మీరు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యక్ష మీకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, మున్సిపాలిటీలు ఉంటే మున్సిపాలిటీలకు మున్సిపల్ నిధులు కానివ్వండి, మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్ నుంచి వైకుంఠ ధామాలు కానివ్వండి, లేకపోతే హరితారం కానివ్వండి, గ్రామానికి ఒక ట్రాక్టర్ కానివ్వండి, ఇట్లా చాలా కార్యక్రమాలు మన ప్రభుత్వం అంటే ఈ ఏసీడీపీ నిధులు కాకుండా అధ్యక్ష అవి సపరేట్ అవి. కాబట్టి గౌరవ బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు కానీ శ్రీధర్ బాబు కానీ ఆ రోజు ఇచ్చిన మాట వాస్తవం ఒప్పుకోండి, మీ కార్యకర్తలకు ఇచ్చిన మాట వాస్తవం. కమలాకర్ గారు చెప్పినట్టు నేను కూడా 94 నుంచి ఉన్నా కదా, మీ జిల్లాకు నేను కూడా ఇన్ఛార్జ్ ఉన్నా, కాబట్టి దయచేసి ఇంత అద్భుతంగా జరిగేటప్పుడు ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు మంచి జరిగితే అప్రిషియేట్ చేయండి, జరగకపోతే విమర్శించండి. అసెంబ్లీనేమో జరగకముందు అధ్యక్ష నాకు విచిత్రం ఏంటంటే నేను చాలా అసెంబ్లీలో చూస్తున్నా, అసెంబ్లీ డేట్ 2 రోజుల ముందు ఒక హోటల్లో మీటింగ్ పెడతారు అధ్యక్ష. మా మీడియా మిత్రులు అయితే ఇక ప్రపంచం బద్దలైపోతున్నట్టు వ్యూహాలు పన్నిండ్రు, అది పన్నిండ్రు. నేను ఈ 2018 శాసనసభ ఇప్పటి వరకు 6 మందిని ఏ రోజు చూడలే అధ్యక్ష.
ఆ 6 మంది సభ్యులను నేను ఏ రోజు కూడా చూడలే. ఒకళ్ళు వస్తారు, ఇద్దరు బయటికి పోతారు. ఈ రోజు నిన్న కూడా అడిగిన వారిని, మొన్న అడిగిన సీతక్క, రోజు అడుగుతున్నా మీకైతే. మరి వ్యూహాలు పండుతాం, అది పండుతాం అంటే మా టీవీ మా వాళ్ళు ఛానల్ వాళ్ళు ఏంటంటే ఇదేదో ప్రపంచం ఏదో కింద మీద అవుతున్నట్టు. కాబట్టి దయచేసి మంచిని మంచి అనండి, చెడు జరిగితే చెడు చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు కొన్ని ఏదైనా సవరణ చేసుకోవాలి, లేకపోతే కొన్ని మార్చుకోవాలంటే మరి తప్పకుండా చేసుకున్నారు అధ్యక్ష. ప్రతిదానికి ఇక్కడొకటి మాట్లాడుతున్నారు, బయట పోగానే విమర్శలు చేస్తున్నారు. సరే, అది మీ ఇష్టమైనప్పటికీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ విషయంలో నేను మాట్లాడుతున్న అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభ 28 రాష్ట్రాలలో 5 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఏ శాసనసభకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మీరు గౌరవ సభ్యులు ఇప్పటికైనా కానీ సమర్థించాలని కోరుతా ఉన్నా. సరే, గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? మీ హయాంలో జరిగిందని. 99లో నేను కూడా ఉన్నా అధ్యక్ష, శాసనసభ్యుడిగా. వారు ఉన్నారు, అధికార పక్షంలో ఉండే అధ్యక్ష. వారి హయాంలో 94లో ఈ సిస్టమ్ తీసుకొచ్చారు, మేముగా తీసుకొచ్చింది. సో దీంట్లో అనేక మంది పెద్దలు ఆ ట్రెజరీ బెంచెస్లో ఉన్నవారు అందరూ కూడా కారకులు అధ్యక్ష. రెండవది వస్తే అధ్యక్ష, మేము మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అసలు ఈ శాసనసభ చరిత్రలోనే 6-7 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకున్న ఘనత, అంత పెద్ద ఎత్తున ఈ సమావేశాలు జరిపే కార్యక్రమం ఎక్కడ కూడా ఈరోజు అధ్యక్ష, ఈరోజు మనం చూస్తా డిమాండ్స్ ఎన్ని రోజులు జరగాలి అధ్యక్ష? దాని తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు కావాలి అధ్యక్ష. ఈరోజు మా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సభలో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఉన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగే రోజులు ఎన్ని రోజులు ఉంటుంది అధ్యక్ష? కులంకుశంగా ప్రతిపక్షాల సజెషన్స్ కానీ సలహాలు తీసుకొని ఈరోజు డిమాండ్స్కు సంబంధించి వారికి సంబంధించిన సభ్యులు మాట్లాడే అవకాశం ఇస్తూ, ప్రజాస్వామ్యంలో ఈ బడ్జెట్ సెషన్కు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున, మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెడతా ఉన్న సందర్భంలో ఈరోజు ఎన్నో రోజు అధ్యక్ష ప్రాక్టికలీ మీరు దానికి సంబంధించి కూడా మా లెజిస్లేటివ్ మంత్రి గారికి చెప్తాను, 0 ఓవర్ తీశారు. గౌరవ శాసనసభ్యులు వారి శాసనసభకు సంబంధించి అర్థమైంది సార్. ఇప్పుడు అదే వారి మొత్తం సారాంశం ఏంది? ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడిన సారాంశం ఏంటంటే, వాళ్ళు నడిపించినంత మంచిగా సభ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తలేదు అని వారి సారాంశం. అయితే నేను కూడా నేను ఇప్పుడు రెండోసారి, నేను వాళ్ళంతా సీనియర్ కాదు నేను, కానీ నేను కూడా చూసిన అధ్యక్ష. వాళ్ళు 15 రోజులు నడిపిద్దరు అనుకోండి, రోజు ఒక గంటన్నర గంట ఎక్కువ నడకపోతారు. స్టాప్ వాచ్ పెట్టి చూస్తే గంటన్నర గంట ఎక్కువ నడుస్తారు సభ. నిజాం క్లబ్లో లంచు ఏం సార్? ఇక మేమేమో సార్ మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, కడుపు కట్టుకొని కాలు కట్టుకొని చెప్పినట్టు మేము రోజుకు మినిమం 6 నుంచి 7 గంటలు ఏదో అన్ని తీసేయంగా సార్. ఈ లంచ్ టైంలు, ఆ బ్రేక్ టైంలు అన్ని తీసేయంగా క్వాలిటేటివ్ వర్కింగ్ అవర్స్ యావరేజ్ 7 అవర్స్ ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తున్న సార్. మేము అనవసరంగా ప్రజాధనం వృధా చేయదలుచుకోలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల పేరుట 15-20 రోజులు హైదరాబాద్లో మకాం వేసి ఆ నియోజకవర్గాలకు పోకుండా ఇక్కడ మాత్రం రోజు గంటన్నర పనిచేసేటట్టు మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు సార్. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలనుకుంటే కంప్లీట్గా ఫుల్ డేగా కూర్చోండి, ఎట్ లెంత్ ఇంకా రాత్రి 1 గంట అయినా చర్చించండి. మేము ప్రతిపక్షాలకు సార్, నేను కూడా టైంలన్నీ తీస్తున్నా సార్, మొత్తం మేము ఇచ్చినంత టైం ప్రతిపక్షాలకు మాట్లాడటానికి సార్. పద్దుల మీద సార్ మేము టీవీలలో చూద్దాం, అప్పుడు పద్దులు గిల్టనే సార్. ఎక్కడ చర్చలు జరిగినాయి సార్ పద్దుల అల్లాయాంలా? ఎక్కడన్నా పద్దుల మీద చర్చలు జరిగినాయి సార్ అల్లాయాంలా? మొత్తం గిల్టనే. మేము పద్దుల మీద సార్ ఓ అంటున్నారు సార్, ఇంతసేపు అయింది. బయట పోతే జర్నలిస్టులు అంటున్నారు సార్, ఏందన్నా ఇంతసేపు మీ డిస్కషను, ఎంతసేపు అపోజిషన్ వాళ్ళకి టైం ఇస్తారా మీరు? 45 నిమిషాలు తీసుకుంటున్నారు సార్. అపోజిషన్ వాళ్ళు ఉన్నారు 6 సార్,
6 సభ్యులకు రోజుకు 45 నిమిషాల నుంచి గంటన్నర టైం ఇస్తున్నాం సార్ వాళ్ళకి. ఇంతకంటే మంచిగా క్వాలిటేటివ్ శాసనసభ ఇంతకంటే మంచిగా ఎప్పుడు జరగలేదు సార్. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చొని చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు కానీ లాస్ట్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా వచ్చి సీఎం గారి దగ్గరకు వచ్చి సారిగా హౌస్ చాలు అంటారుగా. మీరు అనంతు సార్, నేనే చెప్తా ఆవిడ కూడా. దయచేసి మీరు ఆ మాట అనకండి సార్, నేను ఇక్కడ నుంచి చెప్తా. లాస్ట్ టైం సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని రోజులను నడిపించుకోండి సభ అంటే చివరికి వాళ్ళే వచ్చి చాలు సారిగా ఇంతకంటే కొద్దు సార్ అన్న సందర్భాలు ఉన్నాయి సార్. అంత మంచిగా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరుగుతున్నది సార్. దయచేసి దీన్ని ఇట్లనే జరగనియండి సార్. నేను మీకు చేతులు జోడించి మొక్కుతున్నా, దయచేసి ఇట్లనే మంచిగా జరగనిద్దాం సార్. ఇంత క్వాలిటేటివ్గా జరగనిద్దాం సార్. మీరు మాట్లాడండి, యాంపుల్ టైం తీసుకోండి, చర్చించండి. ఇంతకు ముందు తీరా మీరు చేసినట్టు గిల్టన్లు మేము చెయ్యం సార్. పద్దులు చర్చ చేసే పాస్ చేసుకుంటున్నాం సార్. మిమ్మల్ని ఒప్పించి మెప్పించే పాస్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ అధ్యక్ష అధ్యక్ష లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది నేను సంపూర్ణంగా విన్నాను అధ్యక్ష. నిజమే, అప్పుడు అంటే 2009 నుంచి 14 మధ్యలో నేను అక్కడ కూర్చొని మీరు కూర్చున్న స్థానంలో నేను కూడా కూర్చొని సభ నడుపుతూ ఉండేవాళ్ళం అధ్యక్ష. సీరియస్గా రాష్ట్ర ప్రజల సమస్యలపైన ఆ సబ్జెక్ట్ అనేక విషయాలపైన అజెండా పెట్టుకుని కూర్చుంటే ఎప్పుడు సభ స్టార్ట్ అయినా సభ గంట కొట్టో ఆలస్యం అధ్యక్ష. ఇప్పుడు ఆడ కూర్చున్నారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎప్పటిదాకా ఇక్కడ కూర్చొని ఉన్నారు వారు. అసలు ఏం లేదు, ఆడ గంట కొట్ట ఆలస్యం. ఆడ నుంచి ఆడ దూకితే ఈ బల్ల మీదకి వచ్చేవాళ్ళు, ఈ బల్ల మీద చూస్తే ఆ బల్ల మీద చూస్తే ఆ మైకి పట్టుకునేవాళ్ళు. ఇంకా హౌస్ ఎక్కడ నడిచేది అధ్యక్ష? అసలు హౌస్ నడిచేది అధ్యక్ష. కానీ అంత దూకినా కానీ అంత దూకి చివరికి ఆ మైక్ గుంజితే కూడా మేము సస్పెండ్ చేయలేదు అధ్యక్ష. బయట పంపించలేదు అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పనండి సార్. అంత దూకితే కూడా మేము ఆలోచన చేసి సభ నడపాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళాము అధ్యక్ష. ఎప్పుడైనా సభ నడిచేది ఎప్పుడు కూడా సభలో అర్థవంతంగా చర్చ జరగాలన్నా సభ నడవాలన్నా ప్రతిపక్షాలు మీకు సహకరిస్తేనే సభ నడుస్తుంది. సో మేము ఎప్పుడు ఈ సభ నడుస్తుంది, సభలో చర్చ నడుస్తుంది అంటే దానికి కారణం మేమే కానీ మీరు కాదు, మేమే. ఎందుకంటే దీని మీద చర్చ జరగాలని మేము కూడా మీలానే దూకి ఆడదాకా పోయే ఉన్నాం అనుకో, సభ ఏది ఉండదు. మీరు చెప్పినట్టు గిలిట్ అనేది చేసాం సార్. వారు అప్పుడు చెప్పింది 2009 నుంచి 2014 మటుకు సార్. వారు అప్పుడు చెప్పిన సమయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మేము శాసనసభ్యులకు ఎన్నికైందే మా పార్టీ వాళ్ళప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవటానికి సార్. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్. కాబట్టి ఈ బల్ల దుంకిర్రు, ఆ బల్ల దుంకిర్రు, ఆ దుంకబట్టికే తెలంగాణ వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చిరు సార్, లేకపోతే వాళ్ళు ఇవ్వకపోదురు సార్. ఈ బల్లలు దుంకే కార్యక్రమం మా శాసనసభ్యులు చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఇవ్వకపోయారు సార్. నంబర్ 1 సార్. నంబర్ 2, నేను బట్టి గారిని మీ ద్వారా కోరుతున్నా, ఒకసారి ఆలోచించమని కోరుతున్నా, గుండె మీద చేసుకొని ఆలోచించమని కోరుతున్నా. ఈ శాసనసభలో 2009 కంటే మొదలు కూడా మాట్లాడుతున్నా సార్. 2009 కంటే 2004 నుంచి 2009, 2004 నుంచి 2009లో కంటే కూడా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఎక్కువ టైము ఇప్పుడు లభిస్తున్నదా లేదా నంబర్ ప్రకారం చూసుకోండి సార్. ఈ 6గురికి ఎంత టైం లభిస్తున్నది, అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంత టైం లభించింది, నేను లెక్కలతో పాటు నేను చూపిస్తా సార్. ఎందుకు సార్ మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు? ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పారు, ప్రతిపక్షం అంటే విమర్శించడం వద్దు సార్, చాలా బాగా మీ సహకారంతో జరుగుతున్నది సార్. వి అడ్మిట్ ఇట్. మీ సహకారంతో జరుగుతున్నది, మంచిగా జరగనిద్దాం ఇట్లనే. ఎందుకు సార్ మనం హాయిగా చర్చ చేద్దాం, ప్రజల సమస్యల కోసం చర్చలు చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోదాం. దీన్ని అర్థవంతంగా చర్చ చేసుకుందాం సార్. క్వాలిటేటివ్గా మంచిగా సభ నడిపించుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష నేను సబ్జెక్ట్లోకి వస్తాను అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో సరే కేటీ రామారావు గారు మాట్లాడుతూ అప్పట్లో అట్లా లేదు, ఇప్పుడు మేము చాలా అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నారు. వారు దూకితే కూడా మేము ఏమనుకున్నాం దేనికంటే
అది బాగాలేదు కాబట్టి కొత్త రాష్ట్రం తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో కేటీ రామారావు గారు ఆడ నుంచి దాని మీదకి దాని మీద నుంచి దీని మీదకి దీని మీద నుంచి దీని మీద నుంచి ఏడదా దిగితే కూడా సస్పెండ్ చేయకుండా బయటికి పోకుండా మీకు కూడా మేము ఈ సభలో బిల్లు పెట్టింది దేనికంటే మనం అది బాగాలేదు కొత్త రాష్ట్రం తెచ్చుకుందాం దీంట్లో సంపద మనం అందరం ప్రజలు పంచేటట్టు చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ పదే పదే మీరు దాంతో పోల్చారనుకోండి ఈ దూకిన దానికి మనం చేసిన దానికి కొత్త రాష్ట్రం తెచ్చుకున్న దానికి అర్థమే ఉండదు. కాబట్టి దయచేసి దాంతో ఇక భవిష్యత్తులో ఎప్పుడు పోల్చొద్దు అనేది మాత్రం మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష మేము చెప్పేది కూడా ఏదో మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు అధ్యక్ష. ఇవి చేసుకుంటూ పోతే ఇంకా రాష్ట్రం బాగుపడుతుంది, బాగా అభివృద్ధి చెందింది, దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది అనేటువంటి ఆలోచన చెప్తున్నాం. మన ఊరు మనబడి బాగాలేదని మేము ఎందుకు చెప్తాం అధ్యక్ష? నిజంగా బాగుంది, అందరికి కావాల్సిందే బళ్ళు బాగుపడితేనే మనకి మన భవిష్యత్ అంతా విద్యార్థులకు మనం చెప్పేటువంటి విద్యాబుద్ధులతోనే మనం వేసేటువంటి అక్కడి నుంచే వాళ్ళ పునాదులు పడతాయి. కాబట్టి అది బాగుందనే చెప్తాం. కాబట్టి దానికి కావాల్సిన నిధులు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దాంతోపాటు సరే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ప్రైవేట్ స్కూల్స్, ఈ కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి ఈ ఫీజు నియంత్రణ సంబంధించి కఠినంగా మనం వ్యవహరించకపోతే మధ్యతరగతి కుటుంబాలు అసలు ఎవరు భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, కొన్ని ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయని వింటున్నాను. సో దాని మీద సీరియస్గా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. సీరియస్గా దీని మీద చర్యలు తీసుకోవడం కోసం అవసరమైతే ఒక కమిటీ వేయండి, ఫీజు నియంత్రణ చేయండి, పని చేస్తుంది దాన్ని నేను రివ్యూ చేస్తూ నియంత్రణ చేసే విధంగా మీరు చేయకపోతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. మనం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆగడాలు సరిగా లేదని కూడా మనం అంతా మాట్లాడినటువంటి వాళ్ళు. నారాయణ స్కూల్ లాంటిది కానీ, చైతన్య లాంటి స్కూల్స్ కానీ అడ్డగోలుగా అసలు పిల్లలకి వాళ్ళని ఒక మిషన్స్ లాగా తయారు చేసే విధంగా వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి, రకరకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అసలు వాళ్ళని మానసిక వికాసానికి అవకాశమే లేకుండా చేస్తూ ఉన్నారు. అదే నేనేమంటున్నా అంటే ఈ చైన్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ ఆర్గనైజేషన్ అది 2 రకాలైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఒకటేమో అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు సొంతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని స్కూల్స్ పెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పడానికి కూడా అడ్డం వస్తుంది. సంపద అంతా ఒకళ్ళ దగ్గరికే చేరుతాం. 2 వీళ్ళు అడ్డగోలుగా అసలు ఎవరిని పడితే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. అపార్ట్మెంట్స్లో టవర్స్లో పెట్టి జైల్లో కుక్కి చేస్తూ ఉన్నారు. దయచేసి దీని మీద దృష్టి సారించవలసిందిగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు హైదరాబాద్ నగరం మీద మీ దృష్టి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ 2 సంస్థలపైన దృష్టి సారించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ మధ్య కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొని వచ్చింది. ఆ తీసుకొచ్చే క్రమంలో ఇది చాలా ఆందోళనకరం, భారతదేశంలో చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకునే క్రమంలో మన రాష్ట్రాలను కూడా ఇన్వాల్వ్ చేశారా, మనల్ని పిలిచారా లేదా? ఒకవేళ పిలిస్తే మన అభిప్రాయాలు ఏం చెప్పాం, మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిందే చేస్తూ ఉంది. ఎందుకంటే చరిత్రను కూడా వక్రీకరిస్తూ పాఠ్యాంశాల్లో పొందుపరిచే విధంగా వాళ్ళు చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. మొత్తం విద్య మొత్తాన్ని కాషాయకరణ చేస్తూ ఉన్నారు. సాఫ్రనైజేషన్ ఈ దేశంలో చేసేసి చిన్నప్పటి నుంచే బిడ్డల మనసులో ఒక విషయాన్ని చిమ్మేటువంటి ఒక సంస్కృతిని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ భారత ప్రభుత్వం తీసుకొని రాబోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ జాతి చరిత్రనే వక్రీకరించి భవిష్యత్ తరాలకన్నీ కూడా తప్పుడు సమాచారం అందించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ కాషాయీకరణకి మనం డెఫినెట్గా ఈ రాష్ట్రం వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని పిలుచుంటే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ స్టేక్ హోల్డర్స్తో మీరు మాట్లాడారా లేదా, వాళ్ళు పిలవపోయినా కానీ మీరు ఈ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడండి,
మేధావులతో మాట్లాడండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడండి, యూనివర్సిటీస్తో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఆ కాషాయీకరణ జరగకుండా ఉండటం కోసం ఈ రాష్ట్ర పాత్ర అంటే ఈ తెలంగాణ రాష్ట్ర పాత్ర ఈ దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి పాత్రలో తప్పనిసరిగా మన పాత్ర పోషించాల్సింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, యూనివర్సిటీకి సంబంధించి మనం విద్యకు కేటాయించిన నిధుల్లో కేవలం శాలరీస్కి మాత్రమే సరిపోతాయని చెప్తా ఉన్నారు లెక్కలు. సో మనం అదనంగా రిక్రూట్మెంట్ చేసే ప్రొఫెసర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అవి దాదాపు 5,442 ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ రిక్రూట్మెంట్ జరగాలి. ఫండ్స్ కూడా కేటాయించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫండ్స్ లేవు. యూనివర్సిటీస్ అనేది చాలా అవసరం. దాదాపు అన్ని జిల్లాల్లో తెలంగాణలో యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఖమ్మం జిల్లా తప్ప. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తా అన్నారు ఖమ్మం జిల్లాకి అప్పట్లో. సరే, అది కూడా రాలేదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ఖమ్మం జిల్లాకు కూడా ఒక యూనివర్సిటీని శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మన రాష్ట్రం, మన హైదరాబాద్ టెక్నాలజీలో చాలా ముందంజలో ఉంది. అది రకరకాలైనటువంటి టెక్నాలజీలో అటు ఏంటి డిఫెన్స్ రంగానికి సంబంధించి కానీ, లేకపోతే బయోటెక్నాలజీకి సంబంధించి కానీ, లేకపోతే సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ, లేకపోతే వ్యాక్సిన్కి సంబంధించి కానీ, లేకపోతే ఫార్మాకి సంబంధించి కానీ, దేన్ని తీసుకున్నా కానీ టెక్నాలజీలో ముందంజలో ఉంది. రకరకాలైనటువంటి గతంలో నిర్మించిన వ్యవస్థీకృతమైనటువంటి అనేక సంస్థల ద్వారా ఇది బలోపేతం అవుతుంది. మనం ఇంకా దృష్టి సారించి దీని సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంత నిధులు ఎక్కువగా కేటాయించి దీని మీద ఒక టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి మనం ఇంకా ముందుకు తీసుకొని పోగలిగితే డెఫినెట్గా ఈ దేశానికి ఈ మనం లీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అట్లాగే అధ్యక్ష, మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు IIIT బాసర్ దగ్గర ఒకటి మనం శాంక్షన్ చేసుకున్నాం, ప్రభుత్వ పరంగా ఇచ్చింది. అంటే అంతకంటే ముందు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ